సో టుడే వచ్చరికి ఏంటి అని అంటే వి షల్ లెర్న్ అబౌట్ వాట్ వి హ్యావ్ జేసన్ ఫార్మాట్ రైట్ క్లిప్ టు జేసన్ ఫార్మాట్ ఇలా ఒక కన్వర్షన్ ఉంటుంది ఓకేనా సో హౌ వీ కెన్ లెర్న్ ఐ మీన్ హౌ వీ కెన్ డూ దాట్ ఓకే రిక్వెస్ట్ డీటీలో ఎలా చేయాలి రెస్పాన్స్ డీటీలో ఎలా చేయాలి అండ్ దీంట్లో ఎలా చేయాలి ఓకేనా వాట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ వీ నీడ్ టు డూ ఓకే సో అది సో ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ లేటర్ ఆన్ యూఐలోకి ఎలా తెచ్చుకోవాలి ఓకే మనం జనరల్గా ఎలా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందనుకో మనం ఈ ఫార్మాట్లో మనం సెండ్ చేస్తాం జనరల్గా ఓకే కదా సో ఇప్పుడు మనం యూఐలో ఈ ఫార్మాట్లో ఇప్పుడు మనం సెండ్ చేస్తామా చేయలేం కదా సంథింగ్ ఏదో క్లెయిమ్స్ అమౌంట్ లెట్ మీ షో యా సంథింగ్ లైక్ ఫర్ సపోజ్ ఇది ఉందనుకో సంథింగ్ లైక్ ఇలా మనం ఫస్ట్ నేమో లాస్ట్ నేమో ఇలా మనం సెండ్ చేస్తాం ఓకేనా ఇన్ విచ్ ఫార్మాట్ నార్మల్గా ఫర్ సపోజ్ సిడబ్ల్యూఆర్ iPhone 34 ఇలా సంథింగ్ ఇలా ఇచ్చాను ఓకే అలా నేను ఫస్ట్ నేమ్ ఇస్తాను లాస్ట్ నేమ్ ఇస్తాను ఓకే సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్లిప్ బోర్డ్ అంతే కదా క్లిప్ బోర్డ్ ఓకే క్లిప్ బోర్డ్ టైప్ బట్ ఇక్కడ నాకు వచ్చేది ఇన్పుట్ ఏంటి ఓకేనా ఇట్స్ ఆఫ్ జేసన్ ఫార్మాట్ ఇప్పుడు మనం యూఐలోకి ఇప్పుడు ఇలా పాస్ చేస్తేనే నాకు ఈ విధంగా నా డేటా వస్తుంది నార్మల్గా క్లెయిమ్స్ అమౌంట్ ఫుల్ నేమ్ అని కొడితే రాదు నాకు ఓకే సో ఎలా కన్వర్ట్ చేయాలి ఓకేనా ఏం ఫంక్షన్స్ యూజ్ చేయాలి అసలు ఏ విధంగా చేయాలి ఓకే దట్ ఈస్ టు పాపులేట్ ఆన్ టు ది యూఐ యాక్చువల్లీ ఓకే అదంతా చూద్దాం ఓకే రైట్ యా సో ఫస్ట్ ఇక్కడ మనం రిక్వెస్ట్ ఓకేనా దట్ వి నో రిక్వెస్ట్ డీటీఓ కూడా ఆల్రెడీ క్రియేటెడ్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం సో ఇక్కడ రిక్వెస్ట్ డీటీలో ఇక్కడ ఏంటి అని అంటే నా ఒకసారి ఇది ఓపెన్ చేస్తే యా సో నౌ హియర్ సమ్ హార్డ్ కోడ్ ఉంటుంది ఆబ్వియస్లీ ఓకే హియర్ వీ నీడ్ టు పాస్ ఫ్యూ యూనో క్లిప్ బోర్డ్లో ఏదైతే మన ప్రాపర్టీస్ ఇస్తామో ఆ ప్రాపర్టీస్ ఇక్కడ మనకు ఇక్కడ మనం పాపులేట్ చేయాల్సి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఓకేనా ఇది మనం క్రియేట్ చేయలేదు ఆటోమేటికల్లీ పెగా హాస్ క్రియేటెడ్ అనమాట ఓకేనా ఇది క్రియేట్ అయిపోయింది సో ఇవే ఎందుకు వచ్చినాయి అని అంటే మనము కనెక్ట్రెస్ విజార్డ్ రన్ చేసినప్పుడు మనం శాంపుల్ రన్ చేస్తాం కదా సో ఈ డేటా ఇస్తాం అనమాట ఓకేనా ఈ డేటా ఇచ్చినప్పుడు ఈ డేటా మనకి ఇక్కడ పాపులేట్ అవుతుంది దట్స్ ఇట్ ఓకే ఇలా మనం హార్డ్ కోడ్ ఇవ్వకుండా ఇక్కడ మనం ఏదైతే యూఐలో తెచ్చుకుందాం అని అనుకుంటామో ఓకేనా ఆ యూఐ ప్రాపర్టీస్ అంటే ఆ యూఐ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాడో పీవీ వర్క్ పేజ్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్ సంథింగ్ ఏదో ఈ విధంగా ఉంటుంది కదా ఓకే సో అది ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట రైట్ సో ఇది వచ్చాక ఏంటి ఇప్పుడు నార్మల్గా మనకు యా పారమ్సే ఇన్ఫ్యాక్ట్ పారమ్స్ అవసరం లేదు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది ఇచ్చాను అనుకో ఇది ఇచ్చాను క్లెయిమ్స్ ఐడి అని ఉంది ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది అనుకో ఇది క్లిప్ బోర్డ్ ప్రాపర్టీ యాక్చువల్లీ ఓకేనా ఇదేంటి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే పీవే వర్క్ పేజ్ డాట్ క్లెయిమ్స్ ఐడి పీవే వర్క్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ పీవే వర్క్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది కదా అది ఇక్కడ ఇచ్చే సరిపోతుంది దట్స్ ఇట్ ఓకే సో అది సంగతి సో ఇలా ఇస్తే ఏంటి అని అంటే మనకు యూనో మనం ఇచ్చే ఏదైతే ఇక్కడ ఇన్పుట్ ఇస్తామో అది దేనికి మ్యాప్ అవుతుంది అని అంటే ఇదిగో ఇది దీనికి రిక్వెస్ట్ డాట్ బాడీ పోస్ట్ అని అంటే ఇదిగో దీనికి వస్తుంది రిక్వెస్ట్ డాట్ బాడీ పోస్ట్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్ ఫుల్ నేము పాన్ కార్డ్ నెంబర్ ఇంకా ఏదేదో ఓకేనా ఇదంతా మనం డీటెయిల్స్ ఇస్తే మనకు క్లెయిమ్స్ ఐడి వస్తుంది దాంతోపాటు ఇది కూడా వస్తుంది ఓకేనా మనం ఏదో డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో అది వస్తుంది ఓకేనా సో ఇదనమాట జనరల్గా స్ట్రక్చర్ ఓకే రైట్ సో ఇప్పుడు మనం ఏం చేసినాం అని అంటే ఇదేంటి నార్మల్గా క్లిప్ బోర్డ్ అంతే కదా అంటే డిఫాల్ట్ ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఇలా ఉందనుకో ఇక్కడ చూడండి క్లిప్ బోర్డ్ ఇది ఓకేనా బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ టు జేసన్ ఫార్మాట్ జేసన్లోకి రావాలి ఇప్పుడు మనం అంతే కదా సో బై డిఫాల్ట్ ఇది క్లిప్ బోర్డే ఉంటుంది ఓకేనా ఇది మనం అంత అబ్జర్వ్ చేయం బై డిఫాల్ట్ క్లిప్ బోర్డే ఉంటుంది క్రియేట్ అండ్ ఓపెన్ పెట్టేస్తాం బట్ వీ నీడ్ టు మేక్ ఇట్ ఇన్ జేసన్ ఫార్మాట్ దట్స్ అవర్ స్కోప్ ఓకే దట్స్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఓకే చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం క్లిప్ బోర్డ్లో కాకుండా జేసన్ ఫార్మాట్లో ఎలా చేయాలి అది చూద్దాం ఫస్ట్ సో ఫస్ట్ ఏం చేద్దామని అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ హియర్ ఇప్పుడు మనం ఈ కంటెక్స్లో ఉంది ఓకేనా రైట్ ఇదే కంటెక్స్లో మనం ఏం చేద్దామనంటే ఒక డీటీ క్రియేట్ చేద్దాం ఓకేనా రైట్ ఆ డీటీ ఏం చేద్దామనంటే సో వీ షల్ క్రియేట్ ఇన్ జేసన్ ఫార్మాట్ అంతే ఓకే ఇక్కడే జేసన్ ఫార్మాట్ ఉంది కదా చలో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఓకే యా సో వాట్ వీ కెన్ నామినేట్ ఈస్ ఏం చేద్దాం యా
ఆల్రెడీ క్రియేట్ క్లెయిమ్స్ అని ఉందా? వాట్ క్రియేట్ క్లెయిమ్స్ రిక్వెస్ట్ పోస్ట్ అని ఉంది కదా. ఓకే, క్రియేట్ క్లెయిమ్స్ అని ఉంది కదా, దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ జేసన్ అని పెడదాం. ఓకేనా, సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్. చలో, ఇదంతా ఒకటే ఉంది. అండ్ లెట్ మీ చెక్, ఇది సిడబ్ల్యూఆర్ ఇంట్లో ఉంది. అండ్ ఐ విల్ ఆల్సో డూ ఇన్ ఇంట్ క్లాస్, సేమ్ వర్షన్ ఈజ్ సేమ్. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక జేసన్ ఫార్మాట్కి సంబంధించిన డిటి ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అది దేంట్లో క్రియేట్ చేస్తున్నాం? సేమ్ క్లాస్ స్ట్రక్చర్లో మనం క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకు రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ తాలూకు మనం క్రియేట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకే, చలో. సేమ్ నేమ్ ఇవ్వచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, సేమ్ నేమ్. లెట్ మీ షో. ఈజ్ ఇట్ ఆఫ్ సేమ్ క్లాస్ కదా? సేమ్ క్లాస్ అండ్ డిఫరెన్స్. లెట్ మీ చెక్. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లెట్ మీ చెక్ క్రియేట్ అండ్ ఓపెన్. నో. ఓకే, ఇట్స్ నాట్ టేకింగ్. ఈవెన్ నాకు ఇంటర్నల్లో ఇది చేంజ్ చేసినా కానీ నాకు పెగాకు అర్థం కాదు కదా. ఇది ఇన్స్టాన్స్లో ఒకటే ఉంటుంది. ఓకేనా, ఇన్స్టాన్స్లో ఒకటే నేమ్ ఉంటుంది కాబట్టి ఈ ఐడితోని ఈ ఈ క్లాస్లో ఉంటుంది కాబట్టి సో ఇట్స్ నాట్ టేకింగ్. ఇంటర్నల్లో నాకు ఏదైనా ఉండాలి స్ట్రక్చర్, దట్ ఈస్ అవర్ నీడ్. ఓకే, దట్ ఈస్ అవర్ నీడ్. సో ఐ డోంట్ థింక్ సో. ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దాం, సింపుల్గా జేసన్ అని పెట్టేద్దాం. జేసన్ ఇదే ఇచ్చేద్దాం ఇంకా. ఓకే, స్టార్టింగ్ జేసన్ అని పెట్టేసాను. దట్స్ ఇట్. నౌ వి షల్ మేక్ ఇట్ క్రియేట్ అండ్ ఓపెన్. దట్స్ ఇట్. సో ఇది ఓపెన్ చేసినప్పుడు నౌ ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది, అరే ఉంటుంది. ఓకేనా, సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అరే అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి. ఫర్ సపోజ్ అరే అని పెట్టారనుకో, ఇక్కడ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు పాపులేట్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. ఆ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ ఇస్తే దాని తాలూకు ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఇక్కడ మనకేంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి స్కేలార్ ఉంటుంది, అరేస్ ఉంటుంది, మళ్ళీ సేమ్ మనం జనరిక్ నేమ్స్. ఓకే, అదే ఇప్పుడు మనం వచ్చరికి ఏంటి, వీఆర్ నాట్ మేకింగ్ ఇన్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. పేజ్ లిస్ట్ ఏమి ఇవ్వట్లేదు, మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ పేజ్ మాత్రమే ఇస్తున్నాం. అంతే కదా, రిక్వెస్ట్, బాడీ పోస్ట్, క్లెయిమ్స్ అమౌంట్ ఇలా మనం లిస్ట్ ద్వారా ఇవ్వట్లేదు. ఓకేనా, లిస్ట్ ద్వారా ఇవ్వాలనుకుంటే దెన్ యూ నీడ్ టు పాపులేట్ హియర్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. దట్స్ ఇట్. ఓకే, సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అని అంటే ఏంటి, ఇప్పుడు మనము ఒక పేజ్ ప్రాపర్టీ ఇస్తున్నాం. ఓకేనా, రైట్. ఇక్కడ అలో ఏంటి, పేజ్ ప్రాపర్టీ ఇవ్వచ్చు, సింగిల్ వాల్యూ ప్రాపర్టీ తీసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సేమ్ లైక్ ఇలానే ఉంటుంది. యాక్షన్, క్లిప్ బోర్డ్ అండ్ రిలేషన్ ఈక్వల్ టు అనే ఉంటుంది. అండ్ జేసన్ ఇది చెప్తాను, ఈ జేసన్ అంటే ఏంటి, సో దెన్ లేటర్ ఆన్ ఎంటీ బిహేవియర్. ఫర్ సపోజ్ ఇది నాకు ఎంటీ ఉన్నప్పుడు, అంటే ఏం వాల్యూ లేదు అంటే నల్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాపులేషన్ ఇప్పుడు మనకేంటి జేసన్, క్లిప్ బోర్డ్ ఏం చేయాలి, డిఫాల్ట్ వాల్యూ అలానే ఉంచాలా, లేదంటే నల్ అనేది పాస్ చేయాలా, లేకుంటే స్కిప్ చేయాలా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎంటీ బిహేవియర్. అంటే ఈ యొక్క సెల్ అంటే ఈ యొక్క వాల్యూ ఎంటీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, సేమ్ అదే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకోవాలా, లేదు అని అంటే నల్ అని పాస్ చేయాలా, లేదు అని అంటే స్కిప్ చేసేయాలా అన్నది ఇది ఉంటుంది. ప్రస్తుతానికి నేను డిఫాల్ట్ వాల్యూ అని పెడుతున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, సింపుల్గా నౌ క్లెయిమ్స్ ఏమంటాను ఉంది యూజువల్లీ. సో మనం జనరల్గా ఏం చేయాలి అని అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు పీజీ ఎక్స్టర్నల్ నేమ్ అని ఉంటుంది. ఓకేనా, ఈ పీజీ ఎక్స్టర్నల్ నేమ్లో క్లెయిమ్స్ ఇది ఎలా అయితే ఉంటుందో అలా మనం పాస్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకేనా, ఇలానే చేయాలి యాక్చువల్లీ. ఓకే, రైట్. మరి మనం చేసేది ఏంటి, ఇప్పుడు మనకు రిక్వెస్ట్ ఎందులో ఉంది, ఇదిగో రిక్వెస్ట్, బాడీ పోస్ట్, క్లెయిమ్స్ అమౌంట్ దాంట్లో ఉంది. అంతే కదా, సో ఈ ఫార్మాట్లో ఉంది. సో ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి నౌ వాట్ వీ నీడ్ టు డూ, ఫస్ట్ మనం అప్డేట్ పేజ్ తీసుకోవాలి. అంతే కదా, దిస్ ఈస్ అవర్ పేజ్ కాబట్టి ఆబ్వియస్లీ అప్డేట్ పేజ్. అప్డేట్ పేజ్ ఏంటి, ఏ పేజ్కి అప్డేట్ చేస్తున్నాం, ఆబ్వియస్లీ రిక్వెస్ట్ డాట్ బాడీ పోస్ట్. ఓకేనా, దీంట్లోకి ఇప్పుడు నాకు ఏంటి, ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్ క్లిక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్, దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది ఇట్లా ఇది ఇలానే వచ్చుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ యాక్చువల్లీ. ఓకేనా, రైట్. యా, దీంట్లో ఇంకొకటి ఉంది కాబట్టి ఇలా తీసుకోదు ఇది. దీంట్లో కూడా మళ్ళీ అప్డేట్ పేజ్ తీసుకోవాలి, ఎందుకంటే పేజ్లో పేజ్ కాబట్టి. రైట్, ఇప్పుడు దీంట్లో బాడీ పోస్ట్, పర్ఫెక్ట్. ఓకేనా, దీంట్లో ఇంకొక పేజ్ ఉంది కదా, బాడీ అనే పోస్ట్, బాడీ పోస్ట్ అని ఒక పేజ్ ఉంది, దాంట్లో నాకు సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, చలో. ఇప్పుడు నేనేం చెప్పాను, రిక్వెస్ట్ అని ఉంది కదా, ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు అడ్వాన్స్ ట్యాబ్కి వచ్చేసి ఇప్పుడు నాకు ఏ విధంగా ఉంది, రిక్వెస్ట్ అని ఉంది. సింపుల్గా ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ అని ఇలా పెడుతున్నా. దట్స్ ఇట్. దిస్ ఈస్ నథింగ్ బట్ జేసన్ ఫార్మాట్. ఓకేనా, ఈ క్లిప్బోర్డ్ ప్రాపర్టీకి మనం ఆబ్వియస్లీ ఇన్ ఆర్డర్ టు మ్యాప్ ఎనీ ప్రాపర్టీ, అది మనకు తెలిసిందే, డాట్ అని పెడితే మనకు డీటెయిల్స్ వస్తాయి, దట్ వీ నో. ఓకే, రైట్. అదే ఈ జేసన్కి డాట్లు ఇలా ఏముండదు అనమాట.
ఓకేనా. సింపుల్ మనం ఏం చేయాలి అని అంటే మనం దేంట్లోకి పంపిద్దాం అనుకుంటున్నాం, వాట్ ఈస్ అవర్ సోర్స్ యాక్చువల్లీ, ఓకేనా, ఫ్రమ్ వేర్ వీ నీడ్ టు మ్యాప్, ఓకేనా, ఇది రిక్వెస్ట్. సో ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది, మనకు డాట్స్ అలా దాంతో సంబంధం లేదనమాట. ఓకే, రైట్. సో ఆల్వేస్ గుడ్ ప్రాక్టీస్ టు హ్యావ్ దిస్ వన్, ఓకేనా, ఇలానే చేయండి. ఓకే, నెక్స్ట్ బాడీ పోస్ట్ ఇలానే ఇద్దాం, బాడీ పోస్ట్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ వీ నీడ్ టు మ్యాప్ వాట్ క్లెయిమ్స్ అమౌంట్ ఉంది కాబట్టి క్లెయిమ్స్ అమౌంట్. ఓకే, అయిపోయింది, క్లెయిమ్స్ అమౌంట్. ఓకేనా, క్లెయిమ్స్ అమౌంట్ ప్రతిదానికి ఆబ్వియస్లీ ఇదే ఉంటుంది, బట్ మీకు చూపెట్టడానికి చెప్తున్నా, దట్స్ ఇట్. ఓకే, క్లెయిమ్స్ అమౌంట్ ఎనీ, యా. నెక్స్ట్ ఏంటి, వీ విల్ బి హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీ విల్ బి హ్యావింగ్ ఫుల్ నేమ్ అండ్ వీ విల్ బి హ్యావింగ్ పాన్ కార్డ్ నెంబర్, అంతే కదా. చలో ఇప్పుడు మనం ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఫుల్ నేమ్, నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్. Next I can remove all these things, unnecessary tabs. Chalo, now we can go ahead and we can save. Now it will save. Okay, right. So ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సింపుల్గా, నౌ ఇప్పుడు ఇది ఎక్కడైనా ఇన్వోక్ చేయాల్సి వస్తే, ఓకేనా, ఇన్వోక్ చేయాల్సి వస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మ్యాండేటర్లీ వీ నీడ్ టు పాస్ వన్ పారామీటర్. అదేంటి ఒకసారి చూద్దాం. ఈ పారామీటర్ ట్యాబ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే వి డిడ్ంట్ యాడ్ ఎనీ పారామీటర్స్, మనం ఏం పారామీటర్స్ యాడ్ చేయలేదు. బట్ when we are creating in the JSON DT, when we are creating a DT in JSON format, automatically Pega has appended 2 parameters. In that, one is mandatory. Okay na, right. So మీకు ఈ కమింగ్ ఇంకొక 2-3 minutes మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ JSON డేటా అన్నది. ఓకేనా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ వాట్ ఈస్ ఎగ్జిక్యూషన్ మోడ్. ఈ ఎగ్జిక్యూషన్ మోడ్లో మనకు వచ్చరికి ఏంటి అంటే సీరియలైజ్ ఉంది అండ్ డీసీరియలైజ్ ఉంది. అసలు సీరియలైజ్ అంటే ఏంటి, డీసీరియలైజ్ అంటే ఏంటి, ఓకేనా, అంటే ఏంటి, ఫస్ట్ సీరియలైజ్ గురించి మాట్లాడదాం. సీరియలైజ్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా క్లిప్ బోర్డ్ నుంచి JSON ఫార్మాట్కి చేంజ్ చేయడం. ఓకేనా, క్లిప్ బోర్డ్ అంటే మన యొక్క సోర్స్ క్లిప్ బోర్డు, మన క్లిప్ బోర్డ్ యొక్క సోర్స్ని మనం JSONలోకి కన్వర్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ సీరియలైజ్. ఓకే, రైట్. డీసీరియలైజ్ అంటే ఏంటి, రివర్స్ అని అంటే క్లిప్ బోర్డ్ టు JSON. ఓకేనా, క్లిప్ బోర్డ్ అని అంటే కన్వర్టింగ్, అంటే ఏం చేస్తున్నాం అంటే కన్వర్టింగ్ JSON టు క్లిప్ బోర్డ్, దట్స్ ఇట్. ఓకేనా, JSON నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే క్లిప్ బోర్డ్కి చేంజ్ చేస్తున్నాం. సో దట్స్ వై వీ కెన్ యూస్ డీసీరియలైజ్. ఓకేనా, సీరియలైజ్ అంటే ఏంటి, రివర్స్ అని అంటే క్లిప్ బోర్డ్ టు JSON. ఓకేనా, రైట్. లెట్ మీ ఇక్కడ రాద్దాం. ఇక్కడ సీరియలైజ్ ఇస్ నథింగ్ బట్ క్లిప్ బోర్డ్ టు JSON. ఓకే, అదే ఇప్పుడు మనకు డీసీరియలైజ్ వచ్చేసరికి ఏంటి అని అంటే హియర్ వీ కెన్ హ్యావ్ JSON టు clipboard, that's it. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్లిప్ బోర్డ్ టు JSON చేస్తున్నామా, JSON టు క్లిప్ బోర్డ్ చేస్తున్నామా, ఆబ్వియస్లీ JSON టు క్లిప్ బోర్డ్ మాత్రమే ఇస్తున్నాం మనం. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు పాస్ దిస్ పారామీటర్స్. దేంట్లోకి, ఎగ్జిక్యూషన్ మోడ్, దిస్ ఈస్ ఎ మ్యాండేటరీ ఉంది కదా. ఓకేనా, సో ఇక్కడ మనం రన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ మోడ్ అని అడుగుతుంది. ఓకేనా, ఇట్ విల్ ఆస్క్ ఎగ్జిక్యూషన్ మోడ్. ఇక్కడ బై డిఫాల్ట్గా సీరియలైజ్ అని ఉంది. ఓకేనా, దీన్ని మనం ఏం చేయాలి, నౌ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ DT, నౌ వీఆర్ మేకింగ్, ఓకేనా, వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఏంటి JSON టు క్లిప్ బోర్డ్ కాబట్టి నౌ వీ నీడ్ టు మేక్ ఇన్ ఏ సీరియలైజ్, దట్స్ వై వీ హ్యావ్ క్రియేటెడ్ JSON కాబట్టి, రైట్. ఓకే, పర్ఫెక్ట్, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నౌ వీ నీడ్ టు పాస్ వాట్, డీసీరియలైజ్. ఓకేనా, చలో ఇది అయిపోయింది. మరి JSON డేటా ఏం ఫార్మాట్ చేయాలి, JSON డేటా ఇప్పుడు మనం ఏం పాస్ చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్, అంతే కదా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది ఉంది కదా సంథింగ్ క్లెయిమ్స్ అమౌంట్ 1 to 3. లెట్ మీ ఓపెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో ఎలా సేవ్ అవ్వదు ఇన్ఫ్యాక్ట్, బట్ జస్ట్ ఫర్ క్విక్ రిఫరెన్స్ పర్పస్ ఏమైనా డేటా ఉందా ఫస్ట్ చూద్దాం. ఏమైనా డేటా ఉంటే లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్ యాక్చువల్లీ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. రైట్, ఓన్లీ CWR1 ఉంది, CWR2 ఉంది. ఓకే, చలో. హవెవర్ ఇట్ వోంట్ సేవ్, ఎందుకంటే మనకు యాక్టివిటీ తాలూకు ఏముండదు, జస్ట్ మీకు చూపెట్టడానికి మాత్రమే చూపిస్తున్నా. రైట్, పర్ఫెక్ట్. నౌ వీ కెన్ సేవ్. సో ఈ ఫార్మాట్,
ఓకేనా? ఇదేంటి మనం జేసన్ టు క్లిప్ బోర్డ్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి, మనము రిక్వెస్ట్‌లో ఉన్నాం కాబట్టి, ఆబ్వియస్లీ మనం వి నీడ్ టు పాస్ దిస్ బాడీ. ఎలా? ఇది జేసన్ ఫార్మాట్‌లో ఉంది. చలో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? లెట్ మీ ఓపెన్ దిస్ బ్యూటిఫై. ఓకే. రైట్. సో ఏంటి రిక్వెస్ట్ బాడీ, క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్ ఇంకేమైనా ఉన్నాయా? లెట్ మీ క్రియేట్ అనదర్ థింగ్ యాజ్ వెల్. ఇంకేదో ఉంది కదా! క్లెయిమ్స్ అమౌంట్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా! డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఇండికేటెడా? లేదు. డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఏమిద్దాం? ఓకే. 06/09 ఓకే 2021. ఓకే. చలో నో కామా ఇంకొకటి యాడ్ చేస్తున్నాం కాబట్టి కామా. ఇంకొకటి ఏం యాడ్ చేద్దాం? వి షల్ యాడ్ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ ఐ థింక్ ఐ హావ్ గివెన్. లెట్ మీ చెక్. యా, ఫుల్ నేమ్ ఐ హావ్ గివెన్. నెక్స్ట్ ఏం? పాన్ కార్డ్ నెంబర్ కదా! చలో లెట్ మీ గివ్ దిస్ పాన్ కార్డ్ నెంబర్ నౌ. ఓకే. నౌ కాలన్ we have lots of space. Perfect. Now we can have ఓకే. సో ఒకసారి ఇది క్రియేట్ చేద్దాం. ద రిక్వెస్ట్ సంథింగ్ ఎక్కడో పోయింది. ఎక్కడ పోయింది? డేట్ ఆఫ్ బర్త్లోనే పోతుంది యాక్చువల్లీ. ఫుల్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, ఫుల్ నేమ్. ఓ, కామా అపాయింట్ చేయలేదు కదా! దట్స్ ది ఇష్యూ. క్లెయిమ్స్ అమౌంట్ ఇది పాస్ అవ్వట్లేదు, బట్ ఇదైతే వస్తుంది. లేకుంటే ఒక పని చేద్దాం, ఇదే ఫార్మాట్లో ఇక్కడ ఇద్దాం డేట్ ఆఫ్ బర్త్. నో ఐ విల్ చెక్. క్లెయిమ్స్ అమౌంట్ రావట్లేదు. లెట్ మీ ఓపెన్ వన్ జేసన్ ఫార్మాట్. ఇక్కడ ఏమన్నా ఇది ఆల్రెడీ ఉంది కదా! ఎంటీ పాస్ అవుతున్నాను. లెట్ మీ డిలీట్ సంథింగ్. ఫార్మాట్ దగ్గరే పోతుంది. ఓకే, లెట్ మీ చెక్. ఇదంతా కరెక్టే ఉంది కదా! ఫార్మాట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే. ఓకే, మేబీ మ్యాపింగ్ ఎక్కడ పోయింది కావచ్చు. లెట్ మీ కాపీ దిస్ థింగ్ ఎంటైర్లీ. కాపీ చేసేసి ఒకసారి ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే, నౌ ఐ విల్ రన్ ఇన్ దిస్ ఫార్మాట్. చలో ఇప్పుడు నేను ఏం చేస్తాను? డీసీరియలైజ్. ఓకేనా? ఇక్కడ నేను ఇది పేస్ట్ చేస్తున్నా.
Now I will trace లో let me open few of the settings. Stream ఉంది, parsing, yeah, parts also good. Now I will run. ఇక్కడ వస్తున్నారు చూడండి. ఓకేనా, హియర్ వీఆర్ గెటింగ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా, బట్ దీంట్లో రావట్లేదు. హియర్ వీఆర్ గెటింగ్ పర్ఫెక్ట్లీ. ఓకే, ఇక మొత్తం పార్ట్స్ అవుతున్నాడు. ఓకే, రైట్. మనం ఎందులో చేస్తున్నాం, జేసన్లో ఇస్తున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకేంటి డీసీరియలైజ్ పెట్టాం. డీసీరియలైజ్ అంటే ఏంటి, క్లిప్ బోర్డ్లోకి రావాలి. చలో, ఇప్పుడు నేను క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తాను. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత వేర్ వీ కెన్ సీ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్, రిక్వెస్ట్, దాంట్లో బాడీ, దాంట్లో మనకు డీటెయిల్స్ వచ్చినాయి చూసారు. హియర్ వి గాట్ ది డీటెయిల్స్. ఓకే, సో దిస్ ఇస్ వర్కింగ్ ఫైన్. పర్ఫెక్టా? సో ఇది సంగతి. ఓకే, చలో, నో వి గాట్ దిస్. మనం ఏం చేస్తున్నాం, జేసన్లో మనం ఇస్తున్నాం. ఓకేనా, జేసన్లో ఇచ్చి మనం క్లిప్ బోర్డ్లో కన్వర్ట్ చేస్తున్నాం. దట్స్ వై వీ హ్యావ్ యూస్డ్ డీసీరియలైజ్. అయిపోయింది. సో ఇది ఇట్లానే పెట్టేసి నౌ వీ కెన్ రిమూవ్ ఆల్ దిస్ థింగ్. నౌ దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. చలో, నౌ ఈ జేసన్ ఫార్మాట్ని మనం ఏం చేద్దామనంటే, నౌ వీ నీడ్ టు ఇన్వోక్ ఇన్, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇప్పుడు మనం ఎక్కడ చేయాలి. ఓకేనా, నౌ వీ నీడ్ టు హ్యావ్ ఇట్ ఇన్ వాట్, వేర్ మనం ఏదైతే రిక్వెస్ట్ డిటి ఉందో, ఏ రిక్వెస్ట్ డిటి ఇదే కదా, దీంట్లోకి మనం చేయాలి. ఓకేనా, లెట్ మీ ఒక్క నిమిషమే. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే, ఈ రిక్వెస్ట్ డిటిలో నౌ వీ నీడ్ టు పాస్ దట్ ఏది మనం ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేద్దామో అదనమాట. డిఓబి, ఒక్క నిమిషం. వాట్ యూర్ సెయింగ్, యూ షల్ రిమూవ్ ద డిఓబి, బట్ దేర్ వీఆర్ గెటింగ్. ఓకే, DOB also we are not getting. Okay, you asked me to say some 19. Okay, 1907, some 1991, like this. Here also we are not getting. Okay, let me remove this double string. సంథింగ్ ఎక్కడ మ్యాపింగ్, మనం మ్యాపింగ్ దగ్గర పోయింది అనుకుంటా. ఓకే, నాట్ ఎ బిగ్ డీల్. సంథింగ్ ఎక్కడ మ్యాపింగ్ దగ్గర పోయింది అనుకుంటా. ఓకే, వీ షల్ డూ దట్ వన్ లేటర్. రైట్. సో ఫస్ట్ ఇది ఏం చేద్దాం, ఇప్పుడు ఏదైతే రిక్వెస్ట్ డిటి ఏదైతే ఉందో దీని తాలూకు. ఓకే, సో మనం ఏం చేద్దాం అని అంటే, నౌ వీ షల్ డిజబుల్ దిస్ థింగ్. ఓకే, దెన్ లేటర్ ఆన్ వాట్ ఎల్స్ వీ కెన్ డూ మీన్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే ఇంకొకటి తీసుకుందాం. దీంట్లో ఒక అప్డేట్ పేజ్ తీసేసుకొని నౌ వీ నీడ్ టు యాడ్ వన్ పారామీటర్. ఓకేనా, ఒక పారామీటర్ యాడ్ చేద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పారామీటర్. ఎందుకు పారామీటర్ యాడ్ చేయాలి అని అంటే, ఇక్కడ మనకు దీంట్లో ఒక పారామీటర్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, జేసన్. ఓకేనా, ఈ జేసన్ డేటా అన్నది కాపీ చేసుకోండి, సింపుల్గా కాపీ చేసేసుకొని. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏది ఓటీపీ పారామీటర్ అనమాట. ఓకేనా, ఈ జేసన్ డేటా ఇస్తేనే కదా మనం ఇక్కడ, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇస్తేనే కదా మనకి ఇది జనరేట్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు గివ్ దిస్ జేసన్ డేటా యాజ్ ఎ పారా. ఓకే, రిక్వెస్ట్ అనమాట. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వేర్ ఇట్ ఇస్, ఇది ఇక్కడ జేసన్. ఓకేనా, ఈ జేసన్ డేటా ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత నా ఇది ఏ ఫార్మాట్, మేక్ ఇట్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్ ఇట్ సెల్ఫ్. ఓకే, చలో, నౌ ఈ ట్యాబ్కి వచ్చేద్దాం. ఈ ట్యాబ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దాం అని అంటే, నౌ వీ షల్ యాడ్ సమ్ ఏదో ఇలా ఒక పేజ్ నేమ్ అని ఇచ్చేసి, దెన్ వీ కెన్ యాడ్ ఏంటి, అప్లై డిటి. మనం ఏదైతే డిటి ఉందో ఆ డిటి ఇక్కడ కాల్ చేద్దాం. ఈ డిటి పేరేంటి, జేసన్ ఫార్మాట్, దట్స్ ఇట్. ఓకే, ఈ జేసన్ ఫార్మాట్ ఇచ్చిన తర్వాత దెన్ వాట్ ఎల్స్ వీ కెన్ డూ, నౌ వీ కెన్ హ్యావ్ నౌ వీ కెన్ సేవ్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పారామ్స్ వస్తాయి, ఏది డీసీరియలైజా సీరియలైజా అన్నది. ఓకే, నౌ వీ కెన్ మేక్ ఇట్ సీరియలైజ్. అండ్ ఈ జేసన్ మనం ఆల్రెడీ పారామ్స్గా పాస్ చేస్తున్నాం కాబట్టి దట్స్ ఫైన్.
లేకుంటే ఇక్కడ మనం డీసీరియలైజ్ పెట్టేద్దాం. ఓకే. డీసీరియలైజ్ పెట్టేసి ఇక్కడ మనం జేసన్ మనం ఆల్రెడీ మనం ఇస్తున్నాం కాబట్టి దట్స్ ఫైన్. నౌ వీ కెన్ సేవ్. చలో ఇది అయిపోయిన తర్వాత దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు ఇక్కడ నౌ వీ నీడ్ టు యాడ్ అనదర్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ పారం సెట్ చేయాలి. సింపుల్. ఏం పారము? మనం ఆల్రెడీ పారం డాట్ జేసన్ డేటా ఇస్తున్నాము. దీంట్లోకి నాకు డేటా వస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తానో దీంట్లోకి నాకు డేటా వస్తుంది. ఇది దేనికి మ్యాప్ చేయాలి? ఆబ్వియస్లీ రిక్వెస్ట్. ఓకేనా? రిక్వెస్ట్ దానికి ఏది ఒక ఓటీపీ ఉంటుందన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ పీవై. దిస్ ఈస్ ద ఓటీపీ సారీ సంథింగ్ లైక్ పీవై జేసన్ ఇలా సంథింగ్ ఏదో ఉంటుంది. లెట్ మీ చెక్. పీవై జేసన్ డేటా. ఓకేనా? ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది మ్యాప్ చేస్తుంది సింపుల్గా. అంటే జేసన్ యొక్క ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఓకేనా ఇది ఇంటర్నల్లీ ఇది మ్యాప్ చేస్తుంది. దట్స్ ఇట్. దీని పనే అది. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఓటీపీ ప్రాపర్టీ విచ్ ఈస్ అవైలబుల్ ఎట్ ద బేస్ క్లాస్. దీనికి హిస్టరీ కూడా ఏముండదు. ఓకేనా? సో దిస్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ది టు మ్యాప్. ఓకేనా? జేసన్ ఫార్మాట్ని మ్యాప్ చేస్తుంది. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఓకేనా మనం ఏది ఇప్పుడు ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ అది ఎందులో స్టోర్ అవుతుంది అని అంటే దీంట్లోకి స్టోర్ అవుతుంది. దీంట్లోకి ఎందుకు స్టోర్ అవ్వాలి అని అంటే మనకు ట్రేసర్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఫంక్షన్స్లోకి కావాలి అని అంటే వీ నీడ్ టు పాస్ ఫ్యూ పారామీటర్స్. ఆ వన్ ఆఫ్ ది పారామీటర్స్ ఈస్ నథింగ్ బట్ పీవై జేసన్ డేటా. ఈ పీవై జేసన్ డేటా ఏం చేస్తుంది అని అంటే ఇట్ యూస్ టు కన్వర్ట్. ఓకేనా? టు కన్వర్ట్ వెదర్ ఇట్ ఈస్ ఏ సీరియలైజ్ కానీ డీసీరియలైజ్ కానీ వాట్ ఎవర్. ఓకేనా? అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఆ కన్వర్ట్ చేసిన మనం ఏం చేయాలి? యాజ్ అ పారమ్స్గా వీ నీడ్ టు పాస్ ఇట్. దట్స్ ఇట్. ఓకేనా? దీంట్లోకి మనం డేటా తెచ్చుకోవాలి. దట్స్ ఇట్. అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా అయితే మనం రన్ చేసామో అదే విధంగా హియర్ వీ నీడ్ టు యాడ్ వన్స్ పాస్. ఓకేనా? ఒకసారి పాస్ చేద్దాం. ఇదే కదా పాస్ చేసింది. ఒకసారి ట్రేస్ వేసి నౌ వీ కెన్ రన్. వస్తుంది. ఓకేనా? వీఆర్ గెటింగ్ దిస్ వన్. ఓకే రైట్ పర్ఫెక్ట్. నౌ వీ కెన్ ఓపెన్ దిస్ క్లిప్ బోర్డ్ యాజ్ వెల్. ఎక్కడ ఉంటుంది? యా హియర్ వీఆర్ గెటింగ్ అండ్ పేజ్ నేమ్ ఈ కన్సెక్షన్. ఓకే దట్స్ ఫైన్. ఓకే హియర్ వీఆర్ గెటింగ్ దిస్ వన్ జేసన్ డేటా. ఓకేనా? ఈ జేసన్ డేటాని మనం ఏం చేస్తున్నాం అని అంటే వీఆర్ మ్యాపింగ్ ఇన్ టు ది వీఆర్ మ్యాపింగ్ ఆన్ టు ది ఏది పీవై అది ఉంది కదా జేసన్ డేటాకి మనం ఇస్తున్నాం. ఓకేనా? హియర్ వీఆర్ మ్యాపింగ్ ఈ జేసన్ డేటాని మనం దేనికి మ్యాప్ చేస్తున్నాం అని అంటే హియర్ వీఆర్ మ్యాపింగ్ టు ది జేసన్ ఏది పీవై జేసన్ డేటాకి మనం మ్యాప్ చేస్తున్నాం. ఓకే అప్ టు నో ఇట్స్ వర్కింగ్ ఫైన్. చలో ఇప్పుడు నాకు ఏమొస్తుంది? నాట్ అప్డేటింగ్ ఎనీథింగ్. చెక్ వన్స్ అప్డేటింగ్. ఓకే యా వీ కెన్ చెక్ ఇట్ లేటర్ దట్ వన్. ఓకే సో ఇది మనకు వస్తుంది. దట్స్ ఫైన్. చలో ఇప్పుడు నాకు జేసన్ ఫార్మాట్ నుంచి క్లిప్ బోర్డ్కి అయితే నాకు కన్వర్ట్ అవుతుంది. దిస్ విల్ బి యూస్ఫుల్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ డీటీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ డీటీ ఎక్కడ మనం కాన్ఫిగర్ చేసాం ఆల్రెడీ. హియర్ వీ హ్యావ్ కాన్ఫిగర్డ్. ఓకేనా? దీంట్లో కాన్ఫిగర్ చేసేసినాం. దీంట్లో కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ నౌ ఇట్ విల్ ఆస్క్ ఏ పారామీటర్. ఎందుకంటే మనం జేసన్ అని పెట్టాం కదా. అప్పుడు దాంట్లో ఏం చేయండి? సింపుల్గా పాస్ కరెంట్ పారామీటర్స్. దట్స్ ఇట్. ఏం పాస్ చేయమంటండి. ఓకే నౌ వీ కెన్ సేవ్. అయిపోయింది. రిక్వెస్ట్ది అయిపోయింది. రిక్వెస్ట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ సేమ్ మెథడ్ అదే విధంగా మనం రెస్పాన్స్ కూడా చేయాలి. నౌ రెస్పాన్స్లో ఇక్కడ మనకు ఆల్రెడీ దేంట్లోకి అప్డేట్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే దీంట్లో నుంచి నాకు దీంట్లోకి అప్డేట్ అవుతుంది. ఏది డేటా సోర్స్ రెస్పాన్స్ పోస్ట్ నుంచి నాకు ప్రైమరీ ఏదైతే క్లాస్ ఉంటుందో దీంట్లోకి నాకు మ్యాప్ అవుతుంది. ఓకే చలో డేటా స్ట్రక్చర్కి మ్యాప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ వి షల్ యాడ్ రెస్పాన్స్ డీటీ. ఈ రెస్పాన్స్ డీటీలో సింపుల్గా ఏం చేయకండి. ఏదైతే ఉన్నాయో అవన్నీ డిజేబుల్ చేసేయాలి ఫస్ట్. ఓకేనా? చేయాల్సిన వర్క్ అది. దెన్ లేటర్ ఆన్ ఇంకొక స్టెప్ తీసేసుకోండి. సేమ్ అదే విధంగా చేసేద్దాం.
ఓకేనా. దీంట్లో ఏం చేద్దాం, నౌ వీ నీడ్ టు యాడ్ వన్ ఏది సేమ్ ఇదే కాంటెక్స్లో మనం వీ కెన్ యాడ్ క్రియేట్ ఇది ఉంది కదా, సేమ్ ఇదే పెట్టేసి జేసన్ పెట్టేద్దాం. జేసన్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఇన్ ఇంట్ ఓన్లీ. ఇదేమో సిడబ్ల్యూ క్లెయిమ్స్ ఉన్నాయి, కొన్ని అందులో ఉన్నాయి, కొన్ని ఇందులో ఉన్నాయి. ఓకే, వాట్ ఎవర్. ఇలా ఇప్పుడు చేయకూడదు మీరు, ఒకటే అంటే ఒకటే దాంట్లో చేయండి. హవెవర్ దిస్ ఇస్ నాట్ ఎ ఇంట్ కాబట్టి ఓకే, దట్స్ ఫైన్. ఇది వన్నే ఉంది, దిస్ ఇస్ ద హైయెస్ట్ వర్షన్. నౌ ఐఎమ్ మేకింగ్ ఇన్ ద జేసన్ ఫార్మాట్, దట్స్ ఇట్, ఏం లేదు. ఓకే రైట్. ఇప్పుడు నాకేంటి ఈ డేటా ఇందులో ఉంది కాబట్టి సింపుల్ ఇదంతా నాకు ఇప్పుడు ఏంటి, ఓకేనా. దిస్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్, సింపుల్గా సింగిల్ వాల్యూ ప్రాపర్టీసే, ఫటాఫట్ చేయొచ్చు. ఇంకా క్లెయిమ్స్ అమౌంట్, ఇంకటి ఏముంది, క్లెయిమ్స్ ఐడి, రెస్పాన్స్ కావాలి, క్లెయిమ్స్ ఐడి కావాలి కాబట్టి అది కూడా ఇస్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను, నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తాను, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తాను, దట్స్ ఇట్. మనం ఆల్రెడీ చేసాం కదా సేమ్గా, అది ఏ విధంగా అయితే ఉంటుందో మనకి ఏది పీజీ ఎక్స్టర్నల్ ఫామ్, ఓకేనా. అదే విధంగా వీ నీడ్ టు పాస్ ఇట్ హియర్, మనం ఆల్రెడీ చూసాం కాబట్టి దట్స్ ఫైన్. నౌ వీ కెన్ సేవ్, అయిపోయింది. నౌ ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి సేమ్, ఓకేనా, సేమ్ వీ నీడ్ టు పాస్ ఇట్ అనమాట, ఓకేనా. ఏ విధంగా అది ఇచ్చామో అదే విధంగా నౌ వీ నీడ్ టు పాస్. ఇదేంటి డీసీరియలైజ్, ఓకేనా. ఇక్కడ మనము ఏదో రిక్వెస్ట్ బాడీ, రిక్వెస్ట్ పోస్ట్ ఏదో ఇచ్చాం కదా, మేబీ ఇదే అనుకుంటా. ఓకే వాట్ ఎవర్, చూద్దాం, రన్ చేద్దాం, ఓకేనా. ఓ హియర్ వే నాట్ గెటింగ్ మీన్స్ సంథింగ్ ఈజ్ ఫిషీ, ఇది పోయింది, ఓకేనా. లెట్ మీ కాపీ దిస్ థింగ్, ఈ ఫార్మాట్ తప్పు, లెట్ మీ పేస్ట్. అండ్ ట్రేసర్ ఉందా, ట్రేసర్ లేదు, లెట్ మీ దిస్ ట్రేసర్ అండ్ లెట్ మీ రన్. ఇక్కడ కూడా రావట్లేదు అని అంటే సంథింగ్ ఎక్కడో మిస్టేక్ ఉంది. వస్తుంది, ఓకే. వీఆర్ నాట్, సి హియర్ ఐ మేడ్ ఎ బ్లండర్, ఓకేనా. నేను ఏమి ఇస్తున్నా, ఏ ఫార్మాట్ ఇస్తున్నా, రిక్వెస్ట్ ఫార్మాట్ ఇస్తున్నా, ఓకేనా. ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ ఫార్మాట్ ఇచ్చా, రిక్వెస్ట్ కాదు కదా ఇప్పుడు నేను ఇచ్చేది రెస్పాన్స్ కదా, ఓకేనా. రెస్పాన్స్, ఈ రెస్పాన్స్ ఇది ఇస్తే నాకు ఇది ఏం చేస్తుంది, క్లిప్ బోర్డ్కి చేంజ్ చేస్తుంది, అంతే కదా. రైట్, సో దిస్ ఐ మేడ్ ఏ బ్లండర్, ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, రెస్పాన్స్ ఇది ఇవ్వాలి, రిక్వెస్ట్ నేను ఎందుకు ఇస్తాను, రెస్పాన్స్ ఇది ఇవ్వాలి, ఓకే రైట్. సో దట్స్ వై ఐ మేడ్ దట్ బ్లండర్. నౌ ఐ కెన్ గెట్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్. నాకు వచ్చేసినాయి ఇవన్నీ, ఇప్పుడు నా క్లిప్ బోర్డ్కి చేంజ్ అయిపోయినాయి ఇవన్నీ, ఓకే రైట్. సో రిక్వెస్ట్ ఇష్టప్పుడు రిక్వెస్ట్ మాత్రమే ఇవ్వాలి, రెస్పాన్స్ ఇష్టప్పుడు రెస్పాన్స్ మాత్రమే ఇవ్వాలి, ఓకేనా. ఇది సంగతి. నౌ ఇట్స్ ఆల్సో వర్కింగ్ ఫైన్. దీంట్లో కూడా సేమ్ అంతే, ఇక్కడ జేసన్ డేటా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మోడ్లో మనకు సీరియలైజ్ డీసీరియలైజ్ అక్కడ పెట్టేద్దాం, ఓకేనా రైట్. చలో, నౌ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ దిస్ ఆల్స్ వెల్, ఓకేనా. అది మొత్తం డీసీరియలైజే. సి ఎంటైర్ కాన్సెప్ట్ ఈజ్ ఆఫ్ కన్వర్టింగ్ ఫ్రమ్ జేసన్ టు క్లిప్ బోర్డ్ ఓన్లీ, ఎంటైర్లీ, ఓకేనా రైట్. మనం క్లిప్ బోర్డ్ జేసన్ ఏం చేయట్లేదు, ఓకేనా. వేర్ ఈస్ దాట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, సింప్లీ యూ క్యాన్ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్లీ, మనకు అదే క్లాస్లో ఉంది కాబట్టి సింపుల్. నౌ ఇట్ విల్ ఆస్క్ అస్ టు పాస్ ఫ్యూ పారామీటర్స్, ఓకేనా. సేమ్ ఇక్కడ డీసీరియలైజ్ పెట్టేసి, డీసీరియలైజ్ పెట్టేసి నౌ వీ కెన్ యాడ్, ఓకేనా. ఇక్కడ కూడా డేటా సోర్స్ ఉంది, అండ్ హియర్ యాజ్ వెల్ యూ కెన్ యూజ్ దిస్ ఏడున్నాడు JSON data, okay, and is also string, right, perfect, okay. Simply now you can have it. ఒకసారి చూద్దాం ఇది ఏ విధంగా అవుతుంది ఏంటి అన్నది. ఇక్కడ డేటా సోర్స్ ఉంది కాబట్టి హియర్ ఐ నీడ్ టు మేక్ ఫ్యూ చేంజెస్, సారీ టు సే. ఇక్కడ ఏం చేయాలి అని అంటే డేటా సోర్స్ డాట్, ఇప్పుడు నాకు ఈ రిక్వెస్ట్లో నేను ఒక పారమ్స్ పాస్ చేశాను కదా, ఆ రిక్వెస్ట్
పారమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఐ నీడ్ దట్ డేటా ట్రాన్స్ఫార్మ్ వీడు. ఓకేనా? ఇది డేటా సోర్స్‌కి వస్తుంది నాకు. ఓకేనా? హియర్ ఐఎమ్ గెట్టింగ్ ఇంటూ ది డేటా సోర్స్ కాబట్టి ఈ విధంగా పాస్ చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఫ్యూ ఓటీబీ యునో పారమ్స్ అనమాట. ఆటోమేటికల్లీ పారమ్ పేజ్ ఆటోమేటికల్లీ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఈ డేటా సోర్స్ మీకు తెలిసిందే. డేటా సోర్స్ మనం యూజువల్లీ ఏది దీంట్లోకి అపెండ్ అవుతుందన్నమాట పారమ్స్ పేజ్‌లో. ఓకేనా? మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో రన్ టైమ్‌లో పెగా విల్ క్రియేట్ వన్ పారామీటర్ పేజ్ కాల్డ్ డేటా సోర్స్. ఓకేనా? దాంట్లోకి మనం ఏం చేస్తున్నామనంటే రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఆల్రెడీ దీనిలో డేటా వచ్చి పడుతుంది. మనం చూసాం ఆల్రెడీ. రిక్వెస్ట్‌లో మనం ఏం చేసాము, రిక్వెస్ట్‌లో ఇదేదైతే మనం పంపిస్తున్నామో అది దేనికి ఇచ్చాము మనము, పీవై జేసన్ డేటాకి ఇచ్చాము. ఆల్రెడీ మనకు పెగా ఒక పేజ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దాంట్లోకి ఇదిగో దీంట్లోకి మనం మ్యాప్ చేస్తున్నాం సింపుల్‌గా యాస్ ఎ ఇన్పుట్ పారామీటర్. సో దీంట్లోకి ఇప్పుడు నాకు డేటా చాలా చక్కగా వస్తది. ఓకేనా? వచ్చిన డేటాని మనం ఏం చేస్తున్నాం, డీసీరియలైజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్ సింపుల్. ఏం చేయట్లే ఇంకా. ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ ఇన్ ఐ విల్ మేక్ ఇట్ చెక్ ఇన్ అండ్ సేమ్ ఇదే దీన్ని ఇప్పుడు నేను ఎక్కడ కాల్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ కాల్ ఉంది కాబట్టి సింపుల్‌గా యాహ్! ఇదే పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నాకు పారామ్స్ అడుగుతుంది కదా! పారామ్స్ అడిగినప్పుడు ఏం చేయమాకండి ఇక్కడ. మన హార్డ్ కోడ్ ఏం చేయట్లే కదా! సింప్లీ వి కెన్ మేక్ ఇట్ యాస్ ఎ పాస్ కరెంట్ పారామీటర్స్. సింపుల్ అయిపోయింది. నౌ ఇవి రెండిటికి ఇప్పుడు నాకు కొన్ని అడుగుతున్నాయి. జేసన్ డేటాను అడుగుతుంది. జేసన్ డేటా ఎక్కడ ఇస్తున్నాం? అంతే కదా! వి ఆర్ నాట్ మేకింగ్ ఎనీ జేసన్ డేటా ఓవర్ హియర్. సో అందుకే మనం ఇక్కడ పాస్ కరెంట్ పారామీటర్స్ ఎందుకు ఇచ్చాము అని అంటే హియర్ వి నీడ్ టు యాడ్ జేసన్ ఇది ఎక్కడున్నాడు వీడు? జేసన్ డేటా సింపుల్ అంతే. ఓకేనా? ఈ జేసన్ డేటా ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్ట్రింగ్ ఏ ఉంటుంది. సింప్లీ వీ కెన్ సేవ్ అయిపోయింది. ఇంతే, ఇంత మించి ఏం లేదు. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న హీరో ఎవడు అని అంటే జేసన్ డేటా. జేసన్ డేటా అంటే ఎవరు? మనం ఏదైతే మనం ఇస్తున్నామో ఈ డేటా సోర్స్ అంటే ఇది కానీ రిక్వెస్టెడ్ కానీ లేదు అని అంటే ఇదన్నా కానీ. ఓకేనా? ఏదన్నా కానీ. ఓకే. సో హియర్ వీఆర్ మేకింగ్ ఇన్ ఏ వాట్, here we are passing and mapping onto the what JSON data. ఓకేనా? జేసన్ డేటాకి మనం చూసాం ఆల్రెడీ. ఓకే రైట్. ఇంటర్నల్గా దేనికి మ్యాప్ అవుతుంది? పీవై జేసన్ డేటాకి మ్యాప్ అవుతుంది వెన్ వీఆర్ టాకింగ్ ఇన్ రెస్పెక్ట్ టు ది రిక్వెస్ట్. రెస్పాన్స్ దేనికి మ్యాప్ అవుతుంది? ఆబ్వియస్లీ డేటా సోర్స్ డాట్ ఇదిగో ఈ రిక్వెస్ట్. అంతే, అంతమించి ఏం లేదు. దీస్ ఆర్ ది టూ కాన్ఫిగరేషన్స్. అంతమించి ఏం లేదు. రిక్వెస్ట్లో మనకేంటి పీవై జేసన్ డేటా, రెస్పాన్స్లో డేటా సోర్స్ డాట్ పీవై జేసన్ డేటా. దట్స్ ఇట్. ఇవే టూ కాన్ఫిగరేషన్స్, మిగతా ఏం లేవు. ఓకే రైట్. ఇది అయిపోయింది. ఇప్పుడు రన్ చేస్తుందా అంటే రాదు. ఎందుకనంటే కనెక్టర్ అండ్ ఇంకా మనం ఏం చేయలేదు కదా. వి డిడ్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ది మెథడ్స్ ట్యాబ్. ఆబ్వియస్లీ ఇటు పోస్ట్ కాబట్టి ఇక్కడ మనకు స్టిల్ డిఫాల్టే ఉంది. సారీ, ఇక్కడ మనకు జేసనే ఉంది. ఇక్కడ మ్యాప్ ఫ్రమ్ కి వేరే ఉంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నౌ వీ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్. అంతే కదా. క్లిప్ బోర్డ్ నుంచి ఇప్పుడు మనకు ప్రాపర్టీ దేంట్లోకి వస్తుంది? we will be getting that property from py json data. అంతే కదా, వాడే కదా py json data. లెట్ మీ కాపీ దిస్ థింగ్. చలో ఇది అయిపోయింది. నా వీ కెన్ సేవ్. రెస్పాన్స్లో కూడా సేమ్ అంతే కదా. రెస్పాన్స్లో కూడా హియర్ వీఆర్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్. ఎందుకంటే మనం క్లిప్ బోర్డ్కి చేంజ్ చేస్తున్నాం కదా. నా వీ కెన్ డూ దిస్ థింగ్. దట్స్ ఇట్. py json data. అంతే, ఇంకా ఇప్పుడు చేయాల్సిన ఏం లేదు. సింప్లీ వీ కెన్ చెక్ ఇన్. ఓకే అండ్ వీ కెన్ డూ వన్స్ రన్. ఓకే చూద్దాం ఒకసారి అన్ని కరెక్ట్ అయి ఉన్నాయా ఏంటి. ప్రాసెసింగ్ ఆప్షన్, ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ అండ్ మెథడ్స్. పోస్ట్లో హియర్ వీఆర్ గెటింగ్. ఓకేనా? అండ్ యా రిక్వెస్ట్ ఆల్సో కాన్స్టెంట్. యా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నౌ వీ షల్ రన్. ఒకసారి రిఫ్రెష్ చేసేసి ఇక్కడికి వచ్చి నౌ వీ షల్ సేవ్ అండ్ వీ షల్ రిఫ్రెష్ వన్స్. ఓకే చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నౌ ఒకసారి రన్ చేసేద్దాం. ఓకే రైట్. సో వన్స్ రన్ సంథింగ్ ఏదో ఇక్కడ నాకు వస్తుంది. ఓకేనా? హియర్ ఐఎమ్ గెటింగ్ లెట్ మీ ఇక్కడ సంథింగ్ మ్యాపింగ్ దగ్గర ఇష్యూ వస్తుంది. మ్యాపింగ్ ఎక్కడ పోయింది?
ఇదంతా కరెక్టే ఉంది కదా. ఓకే, వన్స్ I check from the what integration services, create claims. ఇక్కడ ఎంటీగా పాస్ అవుతున్నాడు అని అంటే సంథింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే యాక్టివిటీలో వీ నీడ్ టు చెక్ ఫ్రమ్ యాక్టివిటీ అండ్ ఓకే, ఎక్కడున్నాడు వీడు? యా, ఒక్కసారి సర్వీస్ యాక్టివిటీ చూద్దాం. పోస్ట్ క్రియేట్ క్లెయిమ్స్ డేటా, దీంట్లోకి ప్రాపర్టీ సెట్ ఒకసారి చూద్దాం. ప్రైమరీ డాట్ క్లెయిమ్స్ అమౌంట్, రిక్వెస్ట్ పేజ్, నెక్స్ట్ క్లెయిమ్స్ అమౌంట్. నెక్స్ట్ ఒక పని చేద్దాం, ఇదంతా కరెక్టే ఉంది పేజ్ని. నెక్స్ట్ ఓబిఎస్ సేవ్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రాపర్టీ సెట్ చేస్తున్నాము ప్రైమరీకి. నెక్స్ట్ సేవ్ రిక్వెస్ట్ నుంచి వచ్చిన క్లెయిమ్స్ అమౌంట్ ఏదైతే ఉందో దీనికి మ్యాప్ చేస్తున్నాం. అంతా కరెక్టే ఉంది కదా. యప్, yeah, we are having a perfect. Okay, let me ఓకే, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఇది సర్వీస్ రెస్ట్ తాలూకు. ఇక్కడ క్లెయిమ్ సెట్ జనరేట్ అవుతుంది, అంతా బాగానే ఉంది. వీడు వస్తున్నాడు, ఇక్కడ వరకు వస్తున్నాడు, దట్స్ ఫైన్. బట్ ఎందుకు రావట్లేదు? క్లెయిమ్స్ అమౌంట్ 0 అని చూపిస్తున్నాడు. బట్ వాట్ వీ హ్యావ్ పాస్డ్ సంథింగ్, రైట్? ఓకే, లెట్ మీ సంథింగ్ ఇక్కడ ఫార్మాట్లోనో ఎక్కడ పోతుంది. లెట్ మీ ఓపెన్, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం.
ఇక్కడ ఏముండదు, ఎందుకనంటే వీఆర్ నాట్ హార్డ్ కోడింగ్, రైట్? హార్డ్ కోడింగ్ చేయట్లే కాబట్టి. It's look fine actually, but why it is not coming? Okay, let me debug fastly. CWR. ఇందులోకి వస్తున్నాడు వీడు, అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు వస్తున్నాడు. బట్ రిక్వెస్ట్ బాడీ పోస్ట్. ఓకే, లెట్ మీ చేంజ్. వీడు ఎక్కడ ఉన్నాడు? బాడీ పోస్ట్ డాట్ రిక్వెస్ట్ చెక్ ఇన్. Yeah, which one you're saying? Kasari. Okay. ఓకే, ప్రాపర్టీ సెట్ సేవ్ రిక్వెస్ట్ అంతా కరెక్టే ఉంది. నెక్స్ట్ ప్రైమరీ డాట్ రిక్వెస్ట్ పేజ్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్ నుంచి నాకు దీంట్లోకి సేవ్ అవ్వాలి. జనరేట్ అవుతుంది, నాకు దీనిలో సేవ్ అవ్వాలి, అంతా బాగానే ఉంది. ఐ గాట్ దిస్. నెక్స్ట్ ప్రాపర్టీ సెట్ నేనేం చేస్తున్నా, ప్రైమరీ అని తీసేసి ఒకసారి నేను సేవ్ చేస్తాను. నౌ ఐ విల్ చెక్ ఇన్. Still I'm getting the same. నాకైతే రెస్పాన్స్కి వస్తుంది, దట్స్ ఫైన్, బట్ వేర్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్. ఇదంతా ఎంటీనే క్రియేట్ అవుతుంది.
దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇది కరెక్ట్గానే ఉంది, అంత కరెక్టే ఉంది. ఇది ఎక్కడో మ్యాపింగ్ ఎక్కడో పోతుంది. డేట్ ఆఫ్ బర్త్, క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్, అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఓకే, okay, our main intention was not to check from the this thing. We just want to convert, that's it. ఓకేనా, కన్వర్ట్ ఒక్కటే కదా మనకు కావాల్సింది. కన్వర్ట్ అయితే అవుతుంది, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కన్వర్ట్ ఈస్ కమింగ్, బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ ఎ కరెక్ట్ ఫార్మాట్. దట్స్ ద ఇష్యూ హియర్. ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ చెక్ వన్స్ అగైన్ వేర్ ఐఎమ్ గెటింగ్ దిస్ పర్టికులర్ డేటా అన్నది ఒకసారి చూడాలి. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్ ఉంది కదా, ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్ తీసుకొని వద్దాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఐ నో దిస్ ఈస్ బుల్షిట్, బట్ లెట్ మీ చెక్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్. కామా, అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాడు, ఫుల్ నేమ్ ఉన్నాడు కదా. నెక్స్ట్ టైం ఫుల్ నేమ్, నెక్స్ట్ ఎవడు, పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్. నెక్స్ట్ ఐడి మనం పాస్ అయినా అక్కర్లేదు. ఓకే, క్లెయిమ్స్ అమౌంట్ 0 వస్తుంది. ఇది కూడా ఇచ్చి చూసాం కదా. యా, వన్ లాస్ట్ ఛాన్స్, లాస్ట్ ట్రై. ఇఫ్ ఇన్ కేస్ రాలేదంటే దెన్ వీ కెన్ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిక్వెస్ట్ జేసన్ ఫార్మాట్. బట్ ఇది వస్తే కొంచెం బాగుంటుండే యాక్చువల్లీ. లెట్ మీ చెక్ వన్స్ అగైన్. క్లెయిమ్స్ డీటెయిల్సే కదా మనం ఇవ్వాల్సింది. లెట్ మీ
let me create one new novel source. Save. ఒకసారి ప్రాపర్టీ సెట్ సేవ్ రిక్వెస్ట్ ప్రైమరీ డాట్ నాకు రిక్వెస్ట్ క్లెయిమ్స్ అమౌంట్ నుంచి వస్తుంది. ఒకసారి ఇదంతా తీసేస్తాను. ప్రైమరీ డాట్ రిక్వెస్ట్ పేజ్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్, ప్రైమరీ డాట్ రిక్వెస్ట్ పేజ్ డాట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ primary dot request page dot full name, next primary dot request page dot pan card number. This is fine. Okay, now ఇది కూడా తీసేసి save request dot claims amount, next save request dot date of birth, save request dot full name, save request dot pan card number. That's fine. Now we can save once again and obj save as, then we are mapping onto this particular thing. Save request కి వస్తుంది claims amount, claims ID, date of birth, full name, next pan card. Okay, chalo next claims amount, claim ID, next date of birth, full name, pan card number. Okay, now I will check in once again. Now I will run, refresh once again. Request JSON request page fast processing, and a response JSON response page dot claims data, and it's also in fast processing. Let me trace once again and let me run from here. Post ఎక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పోతుందో, డేట్ ఆఫ్ బర్త్ స్ట్రింగ్ ఇవ్వలేదు. ఓకే, 1970 now validate.
line 2 page around 2. Okay, expecting string null true got identified. Correct ఉంది కదా? I need to remove. ట్రేసర్లో వస్తుంది, but I don't know why it is not coming. Let me check once again. Next name. Okay, the format itself is wrong. Okay, we are getting the details. We are getting. Okay, PAN card number is not mapping once again. Something is PCR once again. PAN card number. అన్నీ వస్తున్నాయి, పాన్ కార్డ్ రావట్లేదు. పాన్ కార్డ్ నెంబర్ హియర్ ఆల్సో ఐఎమ్ నాట్ గెటింగ్. నీ ఫార్మాట్ కరెక్ట్ ఇవ్వట్లేదు. ఓకేనా, నేను చేసింది ఇస్తున్నా, ఐ మీన్ రిక్వెస్ట్ ఇస్తున్నా. ఓకే, సో దట్స్ ద మెయిన్ ఇష్యూ హియర్. ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. పాన్ కార్డ్ నెంబర్ ఉంది, ఇక్కడ పాన్ కార్డ్ ఉంది. హియర్ ఐ నీడ్ టు గివ్ పాన్ కార్డ్ నెంబర్. సారీ, పాన్ కార్డ్ ఇప్పుడు వస్తాడు. See, I'm getting. Okay, now this has been traced successfully. Okay, so the format is and the correct ఉన్నాయి. So earlier what I have done, the blunder is request dot a formula ఇస్తున్నా actually. Okay, now but I need to give in this format. Okay, I was in different thought and I was searching for this one. Okay, whatever, successfully we have traced and we have clarified this thing. Let me refresh everything. Come on. Yeah, now we shall delete all these things unnecessary. Now I can save. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను, ఇప్పుడు నాకు అవసరం లేదు. యా, నౌ వేర్ ఇట్ హ్యాస్ వీడియో కనెక్ట్ రెస్ట్ కదా, దట్స్ ఫైన్. వీ కెన్ రిఫ్రెష్ అండ్ వీ కెన్ రిఫ్రెష్ దిస్ థింగ్. ఐ కెన్ రిమూవ్. వీడు కూడా అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, వీడు. నా ఐ కెన్ వాట్ రన్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకేనా, ఇప్పుడు రన్ చేద్దాం. చాలా ఒకసారి ఇప్పుడు రన్ చేసేసి నౌ వీ షుడ్ గెట్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, ఇప్పుడు JSON ఫార్మాట్లో ఇవ్వాలి. ఈ ఫార్మాట్లో ఇస్తే రాదు. ఓకేనా, వీ నీడ్ టు పాస్ ఇన్ ఏ రిక్వెస్ట్ ఫామ్. ఇక్కడ ఉన్నాడు ట్రేసర్. ఓకే, యూఆర్ గెటింగ్ పాన్ కార్డ్ నెంబర్. అగైన్ ఐఎమ్ నాట్ గెటింగ్. అచ్చా, పాన్ కార్డ్ నెంబర్ దగ్గర నేను రాంగ్ ఇచ్చాను కదా. సంథింగ్ లైక్ ఐ నీడ్ టు గివ్ లైక్ దిస్. ఓకే, సక్సెస్ఫుల్లీ వీఆర్ గెటింగ్. ఓకేనా, సో ఈ విధంగా వీ కెన్ కన్వర్ట్ ఇట్. ఓకేనా, సో ఇప్పుడు నౌ ఐ విల్ చెక్ ఇన్. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యూఐలోకి ఈ డేటా పేజ్ అన్నది నేను చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఈ డేటా పేజ్ ఇప్పుడు నేను ఇన్వోక్ చేశాను అనుకో, ఇక్కడ కంట్రోల్ దగ్గర సంథింగ్ ఎక్కడో. ఓకేనా, ఇప్పుడు నేను ఏం డేటా ఇప్పుడు నేను ఇవ్వాలి, ఇదిగో ఈ డేటా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా ఇస్తాను, ఎవడన్నా ఇవ్వరు కదా. ఇప్పుడు నేను కస్టమర్కి ఇలా నేను యాక్సెప్ట్ చేస్తానంటే ఇలా యాక్సెప్ట్ చేస్తానే కదా ఇప్పుడు నాకు వస్తుంది.
ఇప్పుడు నేను అక్కడ యాక్సెప్ట్ చేస్తేనే నాకు దీని తాలూకు ఇప్పుడు నాకు ఏదైతే ఉంటుందో ఇది నాకు జనరేట్ అవుతుంది. ఇది నా క్లెయిమ్స్ ఐడి జనరేట్ అవుతుంది. ఇలా ఎవరైనా ఇస్తారా? ఇలా ఇవ్వరు కదా. ఇప్పుడు యూఐలకి ఇచ్చాననుకో ఇలా ఇలా ఇస్తాను ఇప్పుడు నేను, ఇలా ఇవ్వకూడదు. ఎవరికి అర్థమవుతుంది ఈ లాంగ్వేజ్? అంతే కదా. సింపుల్లీ మనం ఏం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, క్లెయిమ్స్ అమౌంట్, ఫుల్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్ ఇలా మనము ఇలా యూఐలోకి ఎంటర్ చేయండి అని చెప్పాలి. దట్స్ ఇట్. ఎక్కడ ఉన్నాను వీడు? ఇలా ఎంటర్ చేయమని చెప్పాలి. దట్స్ ఇట్. ఓకేనా. ఇలా ఎంటర్ చేసింది మనం ఏం చేస్తాము, ఇలా ఎంటర్ ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఎంటర్ చేస్తామో, ఫర్ సపోజ్ ఇలా సంథింగ్ ఏదో ఇలా ఎంటర్ చేస్తున్నాము. ఓకేనా, ఇలా ఎంటర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇలా ఎంటర్ చేస్తున్నాం. ఇలానే మాత్రం ఎంటర్ చేయాలి. అంతే తప్ప ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయమని చెప్తాం మనం, చెప్పాం కదా. ఓకే. సో ఫర్ దాట్ నౌ వాట్ వీ నీడ్ టు డూ. సో అగైన్ మళ్ళీ ఏం చేయాలి అని అంటే, వచ్చిన దాన్ని మనము కన్వర్ట్ చేయాలి. ఓకేనా, వీ నీడ్ టు కన్వర్ట్ చేస్తేనే కదా అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సంథింగ్ ఈ విధంగా ఉంటుంది, యూనో ఈ విధంగా చేయాలన్నప్పుడు అర్థమవుతుంది. ఓకే, లేకుంటే ఈ విధంగా చేస్తే మనకి ఏం అర్థం కాదు. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ వన్, ఓకేనా, ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ వన్ పాసిబుల్, అంటే ఈ విధంగా నాకు చేయడానికి, ఓకేనా, మనం ఏం చేయాలి అని అంటే, నౌ వీ నీడ్ టు క్రియేట్ వన్ స్మాల్ డిటి. దట్స్ ఇట్. ఓకేనా, ఒక చిన్న డిటి మనం కాల్ చేద్దాం. ఓకేనా, ఆ డిటి కాల్ చేస్తే ఏంటి అని అంటే, ఆ డిటి రాసుకుంటే ఏంటి అని అంటే, వీ నీడ్ టు మేక్ ఫ్యూ ఓటీపీ ఫంక్షన్స్. అంతే, కొన్ని ఓటీపీ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ఓటీపీ ఫంక్షన్స్తోని మనం వచ్చరికి ఏంటి అని అంటే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఏ విధంగా రాయాలి ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇది ఏ లేయర్, వర్క్ లేయర్, అంతే కదా. దిస్ ఈస్ అవర్ వర్క్ లేయర్. లెట్ మీ ఓపెన్ దిస్ వర్క్ లేయర్, క్లాస్ స్ట్రక్చర్ వీడు కదా. చలో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, సింప్లీ ఎవరే ఉంది కదా. సో క్లెయిమ్స్ ఐడి అవసరం లేదు. లెట్ మీ ఓపెన్ అనదర్. వీడిని ఇంకెప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నెవర్. ఇప్పుడు ఏం చేద్దాం, నౌ లెట్ మీ క్రియేట్ ఫ్యూ ఆఫ్ ది ప్రాపర్టీస్. ఓకేనా, చలో ఏమేం ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, బట్ ఓకే, పాన్ కార్డ్ ఎలానే ఉంది కాబట్టి లెట్స్ ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామని అంటే, ఫస్ట్ వి షల్ హ్యావ్ దిస్ ఫుల్ నేమ్ ఆల్రెడీ ఉంది. చలో కాన్ఫిగర్. నెక్స్ట్ ఎవడు, నెక్స్ట్ వీ కెన్ హ్యావ్ క్లెయిమ్స్ అమౌంట్, రైట్. ఐ థింక్ సో వీ హ్యావ్ దట్ క్లెయిమ్స్ అమౌంట్. సిడబ్ల్యూ క్లెయిమ్స్ అమౌంట్ ఉంది కదా. చలో ఇది క్లిక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకేంటి, డేట్ ఆఫ్ బర్త్ కదా. డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో వీ హ్యావ్, ఐ థింక్ డేట్ సరిపోతుంది. ఎక్కడ డేట్ టైం ఉన్నా, ఓకే. నెక్స్ట్ ఏంటి మనకు, పాన్ కార్డ్ నెంబర్ కదా. పాన్ కార్డ్ నెంబర్ ఒకటి చేసుకుందాం. పాన్ కార్డ్ నెంబర్ సింపుల్ అయిపోయింది. ఓకే, సో ఇది మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏంటి, ఒక సేవ్ అవ్వాలి డేటా. 4 ఉన్నాయా, 4 ఉన్నాయి, డబుల్ పెట్టేస్తాం. సింపుల్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను రైట్, ఇప్పుడు ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేస్తే నాకు బాగుంటుంది, అంతే తప్ప ఇదిగో ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయి అప్పుడు మాత్రమే సేవ్ చేస్తానంటే అర్థం అవ్వదు. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఏం చేయాలి, నౌ ఐ నీడ్ టు మ్యాప్. ఓకేనా, ఇందులో వచ్చిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు నేను సబ్మిట్ చేస్తే అప్పుడు నాకు దీంట్లో నాకు సేవ్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా, బట్ మనకు వచ్చేది మనం దీంట్లో మాత్రమే పాస్ చేస్తున్నాం, దీంట్లో వస్తేనే మనకు డేటా వస్తుంది, అంతే కదా. సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. ఇది ఇప్పుడు మనకు హడిల్. సో దాన్ని ఏం చేయాలి అని అంటే, దీన్ని సింపుల్గా ఇప్పుడు మనకి ఏ లేయర్లో ఉంది, ఈ లేయర్లో ఉన్నాడు కాబట్టి సింపుల్గా మనం దీన్ని క్లాస్ ఓపెన్ చేసేసుకొని సింప్లీ నౌ వీ కెన్ క్రియేట్ వన్ డిటి. ఓకే, సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా నౌ వీ షల్ క్రియేట్ వన్ డిటి. సిడబ్ల్యూ క్లెయిమ్సే ఒకటే ఉంది. నౌ వీ షల్ హ్యావ్ వన్ వాట్ మ్యాప్ ఫ్రమ్ జేసన్, లేకుంటే కలెక్ట్ క్లెయిమ్స్ డేటా అని పెడతాం సింపుల్గా. చలో, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే, ఒక సింప్లీ నౌ వి షల్ ఏది క్రియేట్
డి పేజ్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ అవర్ డి పేజ్ వేర్ వీ హ్యావ్ దీని స్ట్రక్చర్ ఏంటి, సారీ దీని ఆబ్జెక్ట్ టైప్ ఇది చేసేద్దాం. అండ్ నెక్స్ట్ క్లెయిమ్స్ అని ఒకటి చేసుకుందాం. ఓకేనా, ఇది అదే కాంటెక్స్ట్లో ఇచ్చేసేద్దాం. ఒక పేజ్ క్రియేట్ చేద్దాం సింపుల్గా ఇన్ ఆర్డర్ టు కాల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఐ థింక్ దట్స్ ఇట్స్. ఓకే, లెట్ చూద్దాం ఒకసారి ఇంకేమన్నా నెసెసిటీ ఉంటే దెన్ వీ కెన్ యాడ్. ఓకే, చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం సింపుల్గా, నౌ వీ కెన్ హ్యావ్ ఇట్ వన్ అప్డేట్ పేజ్. ఓకేనా, ఇప్పుడు నాకు డీటెయిల్స్ ఎందులోకి వస్తుంది, నాకు క్లెయిమ్స్కి నాకు అప్డేట్ అవ్వాలి. ఓకే, చలో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నౌ ఐ కెన్ సెట్ ఫస్ట్ క్లెయిమ్స్ అమౌంట్, దెన్ లేటర్ ఆన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు పీవీ వర్క్ పేజ్ ఇవ్వలేదా, ప్రైమరీ ఇవ్వచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ ఓకే. దేనికి మ్యాప్ చేస్తున్నా, పీవై వర్క్ పేజ్ డాట్ క్లెయిమ్స్ అమౌంట్ కదా, సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్ అమౌంట్. నెక్స్ట్ ఇంకా క్లెయిమ్స్ ఐడి ఇవ్వకూడదు, డేట్ ఆఫ్ బర్త్, వీడిక్కడ హూ ఇస్ ద డేట్ ఆఫ్ బర్త్, డేట్ అని ఉంది కదా, చలో జస్ట్ వే మ్యాపింగ్, దట్స్ ఇట్, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ ఫుల్ నేమ్, పీవై వర్క్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ ఉందా, ఫుల్ నేమ్ ఉందా, దేని మ్యాప్ చేసినాం, ఫుల్ నేమ్ ఉంది. ఓకే, సరిపోతుందా, ఇంకే పాన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, పాన్ కార్డ్ నెంబర్ హియర్, పాన్ కార్డ్ నెంబర్, దట్స్ ఇట్. ఓకే, నౌ వీ కెన్ సేవ్ సింప్లీ. అయిపోయిన తర్వాత నా ఇప్పుడు ఏం చేద్దాం, ఇదంతా సేవ్, ఇదంతా అయిపోయింది. ఓకేనా, దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు మనము వీ కెన్ హ్యావ్ వన్ థింగ్ కాల్డ్ అప్డేట్ పేజ్. దీన్ని సింపుల్గా లోడ్ చేసేద్దాం, d_, ఇది. ఓకేనా, దీన్ని లోడ్ చేసేద్దాం. దీన్ని లోడ్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ సమ్ పారామీటర్స్ కాబట్టి ఇప్పుడు ఈ పారామ్ చూద్దాం ఏమేమి అడుగుతుంది పారామీటర్స్. ఓకేనా, ఫస్ట్ మనము పారామ్స్ ఎక్కడ వస్తున్నాయి, సంథింగ్ లైక్ జేసన్ డేటా కదా, అగైన్ ఐ నీడ్ టు కాపీ జేసన్ డేటా, జేసన్ డేటా. ఓకేనా, నో దేనికి వస్తున్నాడు, పారామ్ డాట్. ఓకేనా, ఏంటి వీ కెన్ హ్యావ్, ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే, ఇట్స్ అప్ టు యూ, బట్ ఓకే. ఈ విధంగా కొట్టిద్దాం. ఓకే, దట్స్ ఇట్. Now we can give those values, it's up to you. JSON response కి ఇచ్చేసినాం, అయిపోయింది. దెన్ లేటర్ ఆన్ నో దీనికి అప్డేట్ అవసరం లేదు, జస్ట్ వీఆర్ లోడింగ్, లోడ్ చేస్తున్నాం సింపుల్. నో వీ కెన్ హ్యావ్ లోడ్ చేస్తున్నాం, లోడ్ చేసిన దాన్ని దెన్ వీ కెన్ హ్యావ్ ఒకదాన్ని అప్డేట్ పేజ్ తీసేసుకొని ఓకే ఇదే కంటెక్స్లో చూద్దాం. లెట్ మీ యాడ్ టెంప్ అన్న టెస్ట్ అన్న తీసేసుకొని, ఓకే మనం ఎందులో కాపీ చేస్తున్నాం, ఇందులో వచ్చిన దాన్ని మనం కాపీ చేస్తున్నాం సింపుల్గా. ఓకే, నా దీంట్లోకి డేటా వస్తుంది కాబట్టి క్లెయిమ్స్ అమౌంట్, దీంట్లోకి నాకు పీవీ వర్క్ పేజ్ కూడా చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ, బట్ అగైన్ క్లెయిమ్స్ అమౌంట్ అంటే సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్ అమౌంట్. నెక్స్ట్ ఎక్కడ వై వీ నీడ్ టు మ్యాప్ దిస్, నేను చెప్తాను ఒక్క నిమిషం. లెట్ మీ టెస్ట్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి, ఫుల్ నేమ్ కదా, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటాడు, క్లెయిమ్స్ ఐడి, నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్, యా పాన్ కార్డ్ నెంబర్.
దీంట్లోకి ఫుల్ నేమ్, డేట్, క్లెయిమ్స్ ఐడి, నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్. సింపుల్. ఓకే, ఇది వచ్చేసినాం. ఇప్పుడు రన్ చేసి వస్తుందా అంటే రాదు. ఎందుకు? ఇప్పుడు నాకు ఇందులోకి వచ్చిన డేటా ఏదైతే ఉందో, ఓకేనా, ఇప్పుడు ఇందులోకి వచ్చిన నాకు డేటా ఏదైతే ఉందో, నౌ ఇది జస్ట్ నాకు ఏంటంటే రెస్పాన్స్కి, ఇది జస్ట్ నాకు రెస్పాన్స్కి అనమాట. నేను చెప్తాను అది, ఓకేనా. సో ఏ విధంగా మనకు రెస్పాన్స్ వస్తుంది ఏంటి అని జస్ట్ మనం కాపీ చేస్తున్నాం. ఇందులో వచ్చిన డేటా మనం దీంట్లో కాపీ చేస్తున్నాం. అంటే యూఐలో సంథింగ్ ఇప్పుడు నేను ఒక బటన్ పెట్టాను అనుకో, బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు డీటెయిల్స్ వస్తాయి కదా. ఆ డీటెయిల్స్ నాకు ఎందులోకి వస్తాయి? ఆబ్వియస్లీ నాకు డేటా పేజ్ హిట్ అయిపోతుంది కదా. హిట్ అయిపోయి నా డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా. డైరెక్ట్ నాకు డేటా పేజ్ రిఫరెన్స్ చేయకుండా నేనేం చేస్తున్నానంటే డేటా పేజ్లో ఉన్న వాల్యూస్ని ఒక టెంప్ పేజ్కి నేను పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అకౌంట్స్ వాల్యూస్ వస్తాయి నాకు టెంప్ డాట్, లేకుండా టెస్ట్ డాట్ ఫుల్ నేమ్ అని, టెస్ట్ డాట్ డేట్ అని, ఆ విధంగా నేను ఇచ్చుకోవచ్చు అనమాట. డేటా పేజ్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డైరెక్ట్ డేటా పేజ్ ఇచ్చుకోవచ్చు. బట్ ఏమవుతుంది అని అంటే డేటా పేజ్ది అది కాస్ట్లో మెయింటైన్ చేస్తుంది కదా, మళ్ళీ దాన్ని రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. బట్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ యాజ్ వెల్. ఊకే డేటా పేజ్ రిఫర్ చేసుకుంటాను. అందుకే నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి వచ్చిన డేటాని నేను టెస్ట్లోకి ఇచ్చుకుంటున్నా. ఇది జస్ట్ ఫర్ అవర్ రెస్పాన్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను అక్కడ బటన్ క్లిక్ చేసినాను అనుకో, ఇది ఇచ్చేసి బటన్ క్లిక్ చేసినాను అనుకో, ఈ డీటెయిల్స్ నాకు ఇక్కడికి వస్తాయి. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ డీటీ కాల్ అవుతుంది. ఓకేనా. ఈ డీటీ కాల్ అయిపోయి ఇందులో ఉన్న ఇది ఈ D_create claims ఉంది కదా, ఇది కాల్ అవుతుంది. దీంట్లో నాకు కనెక్టర్ ద్వారా ఓకేనా సర్వీస్ ప్రొవైడర్ హిట్ అయిపోయి నా డేటా వస్తుంది. ఓకేనా. డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ డేటాని ఇదిగో ఈ టెస్ట్ పేజ్లో మనము కాపీ చేసుకుంటున్నాం. సింపుల్గా కాపీ చేసేసుకొని ఇప్పుడు నాకు రెస్పాన్స్ రావాలి కాబట్టి సింపుల్గా ఒక చిన్న ఒక టేబుల్ లేఅవుటో లేకుండా టేబుల్ లేట్ అవసరం పేజ్ లిస్ట్ కాబట్టి నార్మల్గా ఒక ఇది ప్రాపర్టీస్ రెస్పాన్స్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటే అవి క్రియేట్ చేసేసుకుంటే ఫుల్ నేమ్ ఇది ఎంటర్ చేశారు, ఇది ఎంటర్ చేశారు. సో దానివల్ల క్లెయిమ్స్ ఐడి అనేది జనరేట్ అయింది. ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దట్స్ వై ఐ హావ్ కాపీడ్, అంతమించి ఏం లేదు. ఓకేనా. జస్ట్ అప్డేట్ చేశాను ఇందులోకి వెళ్ళి వాల్యూస్ నుంచి వెళ్ళి ఇందులోకి. ఓకేనా. ఇది ఇంతమించి ఏం చేయట్లేదు ఇప్పుడు మనకు. ఓకేనా. చేయట్లేదు, అంతా ఓకే. నెక్స్ట్ ఇంకొక చిన్న ఒకటి ఏం చేద్దామని అంటే క్రియేట్ అయినట్టు, ఓకేనా. ఫర్ సపోజ్ ఒక క్రియేట్ అయినట్టు మనం ఏం చేద్దామని అంటే ఒక పీవై మెసేజ్ అని ఉంటుంది ఒకటి. లెట్ మీ పీవై మెసేజ్ లేదా మెసేజ్ టైపా, పిఎక్స్ మెసేజ్, పీవై మెసేజ్ ఉండాలి. లెట్ మీ ఓపెన్. పీవై మెసేజ్ ఉంది. దీన్ని ఏం చేస్తున్నామని అంటే సింపుల్గా ఒకటి చేద్దాం. డాట్ ఓకే, ఏంటి ఇప్పుడు మనకు క్లెయిమ్స్ ఐడి, యా క్లెయిమ్స్ ఐడి. ఓకే. నౌ కంకగ్నేట్ చేద్దాం ప్లస్, ఓకేనా. ఇలా ఇవ్వకూడదు, ఇక్కడ ఇస్తేనే బాగుంటుంది. నౌ ఓకేనా, క్లెయిమ్స్ ఐడి హ్యాస్ బీన్ జనరేటెడ్ క్రియేటెడ్ వాట్ ఎవర్ ఇష్టం. ఓకేనా. ఇదిగో ఈ విధంగా వస్తుంది. అట్లా అంతే. డాట్ క్లెయిమ్స్ ఐడి హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆర్ జనరేటెడ్ వాట్ ఎవర్. ఓకే రైట్. నా విషయాల్ కాపీ దీనికి ఇస్తున్నాం సింపుల్గా. వీడొక now it will come. now it will come. For suppose 1 2 3 ఇచ్చాను అనుకో, ఇలా వస్తుంది. ఇక్కడ స్పేస్ రావట్లేదా? స్పేస్ రావట్లేదు అని అంటే సింపుల్గా ఏం చేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకే. 1 2 3 క్లెయిమ్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, సింపుల్. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇలా రన్ చేసి వస్తుందా? సో కాల్ సూపర్ క్లాస్ అవసరం లేదా. ఇప్పుడు నేను రన్ చేసి వస్తుందా అంటే రాదు. ఓకేనా. ఇదేమో డిఫరెంట్ డేటా, అంతే కదా. దీంట్లో ఉన్నది డిఫరెంట్ డేటా ఉన్నది. ఓకేనా. దీంట్లో ఉన్న డిఫరెంట్ డేటా. ఓకే. డిఫరెంట్ డేటా ఉన్నదాన్ని మనం చేస్తే వస్తుందా? రాదు కదా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇది ఎందుకు క్రియేట్ చేసినాం అని అంటే సింపుల్గా యూఐ ప్రాపర్టీస్.
ఓకేనా, అంటే ఇందులోకి ఉన్నది మనం దీనిలో జస్ట్ కాపీ చేసుకున్నాం, మించి ఏం లేదు. ఓకే, అదర్ మీరు సింపుల్ స్టెప్లో ఒక స్టెప్లో కూడా రాసుకోవచ్చు, మనకి డీటెయిల్గా ఉండడానికి రాసినాను, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. యా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇలా చేస్తే వస్తుందా అంటే నో. ఓకే, వీ డింట్ యాడ్ ఎనీ కన్వర్షన్. ఓకేనా, కన్వర్షన్ లాంటిది ఏం చేయలేదు. ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా, కన్వర్ట్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఎక్కడ చేయాలి ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. హియర్ ద బిగ్ థింగ్ ఈజ్, మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం? యా, ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం మనం? ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం అని అంటే, హియర్ సింప్లీ వీఆర్ గివింగ్ నార్మల్లీ. ఎక్కడ ఉన్నాడు? ఈ విధంగా ఇస్తున్నాడు, ఈ విధంగా ఇస్తున్నాడు. ఓకేనా, ఈ విధంగా ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? దీనిలో కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. సో దానికి మనకు కొన్ని ఓటీబీ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. లెట్ మీ ఓపెన్ వన్ ఆఫ్ ది ఓటీబీ ఫంక్షన్స్. అదేంటి అని అంటే, సింప్లీ వీ కెన్ హ్యావ్, ఎక్కడున్నాడు వీడు? సో లెట్ మీ వన్స్ అగైన్ రీవాల్యుయేట్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఎక్కడెక్కడ రాశాను ఏంటి అన్నది. ఇదంతా నేను అప్డేట్ పేజ్ దేంట్లో రాశాను? లెట్ మీ అనలైజ్ ఫస్ట్ థింగ్. అప్డేట్ పేజ్ చేశాను. ఓకే, దెన్ లేటర్ ఆన్ నేను ఏం చేశాను? యా, నెక్స్ట్ అప్డేట్ పేజ్ తీసేసుకొని ఇది ఇచ్చేసాను. నెక్స్ట్ యా, ఇది ఇచ్చేసాను. నెక్స్ట్ ఒక అప్డేట్ పేజ్ తీసేసుకున్నాను. యా, అయిపోయింది. సో దీనికన్నా ముందు ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఐ విల్ యాడ్ అనదర్ థింగ్. ఓకేనా, దీనికి ఇప్పుడు నాకు పారమ్స్ ఉన్నాయి కదా. ఓకేనా, ఆ పారం పేరు ఏంటి? పారం డాట్ జేసన్, అంతే కదా, పారం డాట్ జేసన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఈ పారం డాట్ జేసన్కి దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, జేసన్ డాట్ పారం డాట్ జేసన్ రెస్పాన్స్ అని అంటే మనకు ఓటీపీ అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము ఈ డేటా పేజ్కి నాకు పారామీటర్స్ ఏముంది? ఓకేనా, ఈ పారామీటర్స్ ఏముంది అని అంటే ఓటీపీ ఒకటి ఉంటుంది. మొత్తం కాపీ చేయలేదా? ఓకే, కాపీ, నౌ పేస్ట్, సింపుల్. ఓకే, రైట్. సో ఇది పారం డాట్ జేసన్ రెస్పాన్స్ అన్నది మనకు ఓటీపీ అనమాట. ఓకేనా, చలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కన్వర్షన్ చేయాలి. ఈ కన్వర్షన్ చేయడానికి నౌ వీ నీడ్ టు రైట్ ఫ్యూ ఆఫ్ ది ఓటీపీ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. ఐ సంథింగ్ రిమెంబర్ లైక్ దిస్. లెట్ మీ చెక్. కన్వర్ట్ పేజ్ టు స్ట్రింగ్ సంథింగ్ ఈ విధంగా ఉంటుంది. పబ్లిక్ ఏపీఐ టూల్స్, యా, పిఎక్స్ కన్వర్ట్ పేజ్. ఓకే, విత్ జోన్ కాదు. ఓకే, ఇది కాదు. ఓకే, లెట్ మీ హార్డ్ కోడ్. పెగా. ఓకే, నెక్స్ట్ రూల్స్ అన్నది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఐఫన్. ఓకే, నెక్స్ట్ పేజ్. ఓకే, ఐ డెంట్ యాడ్ బ్రేసెస్ కదా. ఓకే, ఈ పేజ్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? నౌ ఐ నీడ్ టు రైట్ ఫంక్షన్. ఏం ఫంక్షన్ అది? పిఎక్స్ కన్వర్ట్ పేజ్ టు స్ట్రింగ్. ఓకేనా, సో ఈ స్ట్రింగ్లో ఇప్పుడు నాకు పారామీటర్స్ పాస్ చేయాలి. ఏం పారామీటర్స్ అవి? ఫస్ట్ టూల్స్ అన్నది కామన్గా ఉంటుంది. దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు నాకు స్టెప్ పేజ్ ఏమి ఇచ్చాను? క్లెయిమ్స్ అని ఇచ్చాను, అంతే కదా. సో దట్ ఈస్ మై స్టెప్ పేజ్. ఓకేనా, ఇప్పుడు ఆ స్టెప్ పేజ్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను క్లెయిమ్స్ అని అక్కడి నుంచి స్టెప్ పేజ్ ఇచ్చాను. ఓకే, దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు నాకు క్లిప్బోర్డ్ ప్రాపర్టీ ఏంటి? కన్వర్షన్ చేశాను. ఓకే, లెట్ మీ టెస్ట్ దిస్ థింగ్. ఐఎమ్ షూర్ ఇట్ గోనా హ్యావ్ క్లెయిమ్స్ అని రాలేదా? ఓకే, ఓకే, వన్స్ అగైన్ ఒకసారి చెక్ చేస్తాను అంతా కరెక్టే ఉందా ఏంటి. పెగా, నెక్స్ట్ రూల్స్, నెక్స్ట్ ఐఫన్, నెక్స్ట్ పేజ్ డాట్ పిఎక్స్ కన్వర్ట్ స్పెల్లింగ్ కరెక్టేనా? కన్వర్ట్ స్పెల్లింగ్ తప్పు. కన్వర్ట్, రైట్. కన్వర్ట్ పేజ్ క్యాప్స్ లాక్ టు స్ట్రింగ్. నెక్స్ట్ టూల్స్ అన్నది ఓటీబీ. క్లెయిమ్స్ చేశాను. క్లెయిమ్స్ కరెక్ట్ ఉందా తప్పు ఉందా ఒకసారి చూద్దాం. క్లెయిమ్స్ అదే ఉంది. నౌ వీ కెన్ సేవ్. చలో, సేవ్ చేసేసాను. నౌ ఇట్ హ్యాస్ బిన్ సేవ్డ్. ఓకే, అప్డేట్ పేజ్ ఇప్పుడు నాకు దీంట్లోకి వచ్చింది, కన్వర్ట్ అయిపోయి దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వచ్చింది, దీంట్లోకి మ్యాప్ అయిపోతుంది. దీంట్లో మ్యాప్ అయిపోయింది, నాకు దీంట్లో మ్యాప్ అయిపోతుంది. సింపుల్, ఇంతే. ఓకేనా, యూ గాట్ ఇట్ రైట్. సింపుల్ మనం ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్?
మనం ఫస్ట్ దీంట్లోకి మ్యాప్ చేసుకున్నాం చక్కగా. క్లెయిమ్స్ అనే దాంట్లో మ్యాప్ చేసుకున్నాం. అంటే ఈ పేజ్‌లో ఉంటుంది డేటా నాకు. ఈ పేజ్‌లో ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని అంటే సింపుల్ మ్యాపింగ్. ఓకేనా? దేనికి కన్వర్ట్ చేపిస్తున్నా. ఓకేనా? పేజ్ కన్వర్ట్ పేజ్ టు స్ట్రింగ్. ఇదంతా నాకు స్ట్రింగ్‌లో కన్వర్ట్ అయిపోతాయి. ఏ పేజు? ఈ క్లెయిమ్స్ అనే పేజ్ మొత్తం. ఓకేనా? ఏంటిది? జేసన్. ఓకేనా? చలో. అయిపోయిన దాన్ని ఇప్పుడు నేను పారామ్‌కి సెట్ చేస్తున్నా. పారామ్ డాట్ జేసన్ రెస్పాన్స్. రైట్. సో, దీనికి కూడా అండర్ స్కోర్ క్రియేట్ క్లెయిమ్స్‌కి ఇప్పుడు నాకు జేసన్ డేటా ఉంటుంది కదా! నేను నాకు పారామీటర్స్ ఉంటుంది కదా! సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దానికి జేసన్ పారామ్ డాట్ జేసన్ డేటా అన్నది అక్కడ దీనికి, దానికి ఇప్పుడు నాకేంటి పారామ్ డాట్ జేసన్ రెస్పాన్స్ అన్నది దీనికి మ్యాప్ అవుతుంది. దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు నాకు ఇది లోడ్ అవుతుంది. చాలా చక్కగా లోడ్ అయిపోయి, కన్వర్ట్ అయిపోయి లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయి మనం మ్యాప్ చేస్తున్నాం. దేనికి? ఇదిగో దీనికి. ఇక్కడి నుంచెల్లి ఇక్కడికి మ్యాప్ చేస్తున్నాం సింపుల్‌గా. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే యూఐలోకి తెచ్చుకోవాలి. యూఐలోకి మ్యాప్ చేసుకోవాలి. యూఐలోకి సింపుల్ ఎలా? ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. సబ్మిషన్ అంతా అయిపోయింది. ఒక చిన్న బటన్ పెట్టేద్దాం. ఇక్కడ ఇద్దామా? సారీ, ఒక పని చేద్దాం. నెక్స్ట్ వి హ్యావ్ వన్ సపరేట్ డైనమిక్ లేఅవుట్. ఇక్కడ ఒక బటన్ పెట్టేసి నౌ వి షల్ యాడ్ క్లిక్. ఇప్పుడు ఏంటి క్లిక్ రీఫ్రెష్ డిటి. ఎవరది? మ్యాప్ కలెక్ట్ ది డీటెయిల్స్ కాబట్టి సింపుల్ వీ కెన్ హ్యావ్. నౌ వీ కెన్ సేవ్. అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన డీటెయిల్స్ని కూడా ఇప్పుడు నాకు సేవ్ చేయాలి. ఇప్పుడు నాకు రావాలి కాబట్టి సింప్లీ ఐ కెన్ మ్యాప్ దీస్ డీటెయిల్స్ సింపుల్. ఓకేనా? ఏమేమి డీటెయిల్స్ అవి ఇప్పుడు ఒక చూద్దాం. ఇంకొకటి క్లెయిమ్ స్టేట్ అని సంథింగ్ ఏదో వచ్చాం కదా. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్ అమౌంట్ కాకుండా క్లెయిమ్స్ ఐడి. క్లెయిమ్స్ ఐడి అయినా ఏదన్నా ఓకే. డేట్ ఇచ్చేద్దాం. ఎనీహౌ దిస్ ఆల్ ఇస్ ఇన్ రీడ్ ఓన్లీ కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నెక్స్ట్ టెస్ట్ డాట్ ఏమేమి ఉన్నాయి ఇంకా సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్ అమౌంట్ రీడ్ ఓన్లీ. నెక్స్ట్ టెస్ట్ డాట్ ఇంకేమేమి ఉన్నాయి? ఫుల్ నేమ్ కదా, ఫుల్ నేమ్ రీడ్ ఓన్లీ. నెక్స్ట్ టెస్ట్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ రీడ్ ఓన్లీ. ఓకే. టెస్ట్ డాట్ క్లెయిమ్స్ ఐడి రీడ్ ఓన్లీ. ఓకే. దీన్ని డైరెక్ట్లీ పీవై మెసేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. హెడర్ 3 పెట్టేద్దాం. ఇఫ్ నాట్ బ్లాంక్ సింపుల్. అయిపోయింది. ఓకే. ఇప్పుడు నాకు ఇది క్లిక్ చేస్తే నాకు డీటెయిల్స్ రావాలి. యాక్చువల్లీ ఒకసారి ట్రై చేద్దాం. మరి ఇది వస్తుందా రావట్లేదా? లెట్ హోప్ ఫర్ ద బెస్ట్. లెట్ చెక్. ఇది అవసరం లేదు, వీటి కూడా అవసరం లేదు. ఇప్పుడు క్లెయిమ్స్ డీటెయిల్స్ నెక్స్ట్ న్యూ. లెట్స్ రిమూవ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఫైన్. వీడే కదా. లెట్స్ చెక్ ఇన్. లెట్స్ ట్రేస్ ఇన్ ఫ్యాక్ట్.
CWR క్లెయిమ్స్. ఇప్పుడు ఏం చేద్దాం, CWR టెస్ట్ అని పెట్టేసి క్లెయిమ్స్ అమౌంట్స్ 1 2 3 4 5 6 డేట్ సంథింగ్ 20 పాన్ కార్డ్ నెంబర్ ఇలా ఇచ్చేసి పెడదాం. షోయింగ్ ఎర్రర్, లెట్ మీ చెక్ వైట్ షోయింగ్ ఎర్రర్ ఎక్సెప్షన్ వస్తుంది. డేటా పేజ్ దగ్గర వెళ్తుంది. డేటా పేజ్ సారీ డేట్ ఆఫ్ బర్త్, నా డేటా పేజ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సేవ్ అవుతున్నాడు. పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదా? అగైన్ మ్యాపింగ్ ఇష్యూ. పాన్ కార్డ్ నెంబర్ కూడా ఉంది, దేనికి మ్యాప్ చేశాను, లెట్ మీ చెక్. పాన్ కార్డ్కే మ్యాప్ చేశాను. Okay, let me run once again. ఎందుకు ఎర్రర్ వస్తుంది? $809. ఓకే, నాకు దీంట్లోకి సేవ్ అవ్వట్లేదు. లెట్ మీ చెక్ ది డేట్ వన్స్ అగైన్. ఫస్ట్ నేను క్లెయిమ్స్ ఇచ్చాను, దెన్ లేటర్ అప్డేట్ పేజ్లో క్లెయిమ్స్ అమౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాను, done completed. Then later on I set to one param dot json response
నెక్స్ట్ స్టెప్గా దానికి ఇచ్చేసాను. ఓకే, మ్యాప్ టు నెక్స్ట్ ఐ హ్యావ్ టేకెన్ d_create claims JSON డేటా JSON రెస్పాన్స్. ఇది బాగానే ఉంది. ఒకసారి ఇది నార్మల్గా రన్ చేసి చూస్తాను. ఇదే ఎర్రర్ వస్తుంది, దిస్ హ్యావ్ బీన్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ పేజ్ సంథింగ్ ఏదో టెస్ట్ అని తీసేసుకొని ఇక్కడికి వచ్చిన వాల్యూస్ని ఇస్తున్నాను. JSON డేటా నెక్స్ట్ param డాట్ JSON రెస్పాన్స్ నెక్స్ట్ క్లెయిమ్స్ అమౌంట్. ఇదంతా బాగానే ఉంది. Where is full name, date of birth, claims ID, PAN card number. Submission. Different page కి మ్యాప్ చేస్తున్నాం, దట్స్ ద ఇష్యూ. ఓకే, నెక్స్ట్ రిఫ్రెష్. Let me trace 1 second. Lots of blunder I am making today due to overlook. Okay, however, next 1 2 3 6. Now I am getting మళ్ళీ పాన్ కార్డ్ ఎందుకు రావట్లేదు, సంథింగ్ మళ్ళీ మ్యాపింగ్ ఇష్యూ. ఓకే, లెట్ మీ ట్రేస్ ఫటాఫట్. పాన్ కార్డ్ పీవై వర్క్ పేజ్ డాట్ పాన్ కార్డ్ వస్తుంది, దట్స్ ఫైన్. నాకు దీంట్లోకి రావట్లేదు. టెస్ట్ పాన్ కార్డ్ నెంబర్కి ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాను, పాన్ కార్డ్ నెంబర్కి ఇచ్చాను. హియర్ పాన్ కార్డ్ నెంబరే ఉంది. ఓకే, ఇక్కడ కూడా పాన్ కార్డ్ నెంబర్తోనే పాన్ కార్డ్ నెంబర్కి అవుతుంది. దెన్ లేటర్ ఆన్ హియర్ వాట్ ఐఎమ్ గివింగ్ పాన్ కార్డ్. ఓకే, టు పాన్ కార్డ్ నెంబర్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సంథింగ్ మ్యాపింగ్ ఎక్కడో పోయింది. డేటా పేజ్, సారీ, ఎస్ అంతా కరెక్టే ఉంది. ఇది కూడా కరెక్టే ఉంది, బట్ ఎందుకు రాలేదు? ఇక్కడ చూస్తాను ఒకసారి. ఏమి ఇచ్చాను డీటెయిల్స్, సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్ కదా, సిడబ్ల్యూఆర్ క్లెయిమ్స్. ఓకే, సంథింగ్ పాన్ కార్డ్ ఒకటే రావట్లేదు అని అంటే సంథింగ్ ఏదో మ్యాపింగ్ ఉంది. ఓకే, పాన్ కార్డ్ నెంబర్కి మ్యాప్ చేశారు. దట్స్ వాట్, సంథింగ్ ఎక్కడో మ్యాపింగ్ ఒకటి ఇష్యూ అయింది, దట్స్ ఇట్. ఓకేనా, మిగతా దానికి మొత్తం సేమే ఉంది ఇన్ఫ్యాక్ట్. ఓకే, let me have this power issue.